ఓకే. ఎవరైతే కొత్తగా జాయిన్ అయినారో వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే రీటైల్ సేల్స్ డిమెన్షనల్ మోడలింగ్ చేస్తున్నాము. రీటైల్ సేల్స్ డిమెన్షనల్ మోడలింగ్ చేస్తున్నాము. ఓకే. డిమెన్షనల్ మోడలింగ్ మీకు ఫస్ట్ 2 క్లాసెస్ వింటే అర్థమైతది. ఈ క్లాస్ జస్ట్ మీరు ఒక్కసారి వినండి. అండ్ ఐ ప్రొవైడెడ్ కింబాల్ బుక్ అనమాట. నేను ఈ కంటెంట్ అంతా కింబాల్ బుక్ నుంచి తీసుకున్నాను. థర్డ్ ఎడిషన్. ఓకే. ఇట్ ఈస్ ద డేటా వేర్‌హౌస్ టూల్ కిట్ అండ్ ఇట్ ఈస్ ద గైడ్ ఫర్ డిమెన్షనల్ మోడలింగ్ అనమాట. అండ్ మీరు ఈ ఒక్క బుక్‌తో చదివిన తర్వాత అండ్ మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత అండ్ ఎస్‌క్యూఎల్ ప్రోగ్రామింగ్‌లో స్ట్రాంగ్‌గా ఉంటే విల్ గెట్ వన్ జాబ్ కాల్డ్ డేటా మోడలర్. సో, డేటా మోడలర్ అనే జాబ్ మీకు ఈజీగా వచ్చేస్తది. ఈ డేటా మోడలింగ్ నేర్చుకొనేసి అండ్ ఎస్‌క్యూఎల్‌లో మీరు స్ట్రాంగ్‌గా ఉంటే. ఓన్లీ దీస్ 2 స్కిల్స్ ఆర్ ఎనఫ్ ఫర్ డేటా మోడలర్ అనమాట. ఓకే. అండ్ మనమైతే కొన్ని ఈ స్లైడ్స్ అన్నీ నిన్న కంప్లీట్ చేసాము. సో, నౌ వి ఆర్ ఇన్ ద ఓకే. మనం ఏం చేస్తున్నామంటే ఒక్క నిమిషం. మీకు నా స్క్రీన్‌లో ఇది పీఓఎస్ పాయింట్ ఆఫ్ సేల్ సిస్టమ్ కనిపిస్తుందా? ఎనీవన్ ప్లీజ్ అన్‌మ్యూట్ అండి. యాహ్! ఫైన్. మోడలింగ్ కనిపిస్తుంది. పాయింట్ ఆఫ్ సేల్స్ కనిపించట్లేదా? ఇప్పుడు చూడండి. ఓకే. ఫైన్. ఇది పాయింట్ ఆఫ్ సేల్ సిస్టమ్ అనమాట. ఇది నేను రీటైల్ కేస్ స్టడీ చెప్పినా కదా! ఈ రీటైల్ కేస్ స్టడీ మనకు షాప్ ఉంది. నేను చెప్పిన ఎర్లియర్ మనకి. ఇప్పుడు మనం బిజినెస్ ఓనర్స్ యాస్ వెల్ యాస్ డేటా ఇంజినియర్స్ అండ్ డేటా మోడలర్స్ అనమాట. ఇప్పుడు మనం ఏ పర్స్పెక్టివ్‌లో ఆలోచించాలంటే బిజినెస్ ఓనర్‌గా ఉంటూ డేటా ఇంజినియర్‌గా ఉండాలి. డేటా అనలిస్ట్‌లకు గూడా ఉండాలనమాట. సో, ఇది మన పాయింట్ ఆఫ్ సేల్ సిస్టమ్. సో, ఇక్కడ మనకి డేటా కలెక్ట్ అయితది. అండ్ ఇక్కడ నుంచే మనకు వాస్ట్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది మన డేటాబేస్‌లోకి రావడం జరుగుతది. సరే, ఒక కస్టమర్‌గా కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నాను నేను. ఆ ప్రొడక్ట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ దట్ ట్రాన్సాక్షన్ ఒక ట్రాన్సాక్షన్ అయితే చేస్తా కదా! ఆ ట్రాన్సాక్షన్ యొక్క ఇన్ఫర్మేషను, ఆ ప్రొడక్ట్స్ యొక్క ఇన్ఫర్మేషను, లైక్ టోటల్ క్వాంటిటీ, అమౌంట్ అవన్నీ ఈ పీఓఎస్ సిస్టమ్ నుంచి డేటాబేస్‌లోకి అనేది స్టోర్ కావడం జరుగుతదనమాట. దిస్ ఇస్ ద పీఓఎస్ సిస్టమ్. అండ్ నిన్న మనం హౌ టు డూ డిమెన్షనల్ మోడలింగ్ అంటే 4 స్టెప్స్ చూసాం. ఫస్ట్ ఏంటి? సెలెక్ట్ ద బిజినెస్ ప్రాసెస్. సెలెక్ట్ ద బిజినెస్ ప్రాసెస్ అండ్ సెకండ్ ఇస్ ద సెలెక్ట్ ద గ్రాన్యులారిటీ. థర్డ్ ఇస్ ద సెలెక్ట్ ద డిమెన్షన్. ఫోర్త్ ఇస్ ద డిఫైన్ ద ఫ్యాక్ట్ టేబుల్ అనమాట. ఈ 4 స్టెప్స్ ఇంపార్టెంట్. సో, నౌ ఐయామ్ షేరింగ్ స్టెప్ 1. నేను చెప్తూ ఉంటాను. నేను ఏ స్క్రీన్ అయితే చెప్తానో ఆ స్క్రీన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు కనిపించకపోతే యూ కెన్ అన్‌మ్యూట్ అండ్ టెల్. ఓకే. నౌ ద స్లైడ్ ఈస్ స్టెప్ 1. సెలెక్ట్ ద బిజినెస్ ప్రాసెస్ అనమాట. హౌ టు సెలెక్ట్ ద బిజినెస్ ప్రాసెస్? స్లైడ్ నంబర్ మెన్షన్ చేయగలిగితే 16th స్లైడ్ 17th స్లైడ్ అని ఇక్కడ నంబర్స్ కనిపిస్తున్నాయా? కనిపిస్తుంది. నాకు కనిపించట్లేదు. ఓకే, ఇది 17th స్లైడ్. ఓకే. ఫైన్. స్టెప్ 1 వస్తే సెలెక్ట్ ద బిజినెస్ ప్రాసెస్. ఓకే. ఈ బిజినెస్ ప్రాసెస్ మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఫర్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద డిజైన్ ఈస్ టు డిసైడ్ వాట్ బిజినెస్ ప్రాసెస్ టు మోడల్ బై కంబైనింగ్ అండ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ద బిజినెస్ రిక్వైర్మెంట్స్ విత్ అన్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ద అవైలబుల్ సోర్స్ డేటా. చెప్పాను కదా! మన దగ్గర సోర్స్ డేటా ఉంది. ఆల్రెడీ వి హావ్ ప్రొవైడెడ్ ద సోర్స్ డేటా. యాస్ ఎ కస్టమర్ నేను ఒక రిటైల్ ఇండస్ట్రీకెళ్ళాను. సో, ఆ రిటైల్ షాప్‌కెళ్ళాను. ఎళ్ళేసి నాకు కావాల్సిన ప్రొడక్ట్స్, సోప్స్, షాంపూస్ అండ్ గ్రాసరీస్ కొనుక్కొనొచ్చాననమాట. సో, ఈ ప్రొడక్ట్స్ అన్నేసి నా సోర్స్ డేటా. ఈ సోర్స్ డేటా పీఓఎస్ సిస్టమ్ నుంచి డేటాబేస్‌లోకి లోడ్ అయిపోయింది. వి హావ్ ద సోర్స్ డేటా నౌ. అండ్ ఫీజిబిలిటీ కవర్స్ ఎ రేంజ్ ఆఫ్ కన్సిడరేషన్స్ ఇంక్లూడింగ్ డేటా అవైలబిలిటీ అండ్ క్వాలిటీ యాస్ వెల్ యాస్ ఆర్గనైజేషనల్ రెడీలెన్స్. ఇన్ అవర్ రీటైల్ కేస్ స్టడీ, ఓకే, దిస్ ఇస్ అవర్ కేస్ స్టడీ రైట్. మేనేజ్మెంట్ వాంట్స్ టు బెటర్ అండర్‌స్టాండ్. ఇదొక ఇంపార్టెంట్ సినారియో. ఇది కరెక్ట్‌గా వినండి మీరు. ఓకే. మేనేజ్మెంట్ వాంట్స్ టు బెటర్ అండర్‌స్టాండ్. మేనేజ్మెంట్ అంటే మనమే కదా ఇప్పుడు. యాస్ ఎ బిజినెస్ ఓనర్ ఐ వాంట్ టు అండర్‌స్టాండ్ కస్టమర్ పర్చేజెస్ యాజ్ క్యాప్చర్డ్ బై ద పీఓఎస్ సిస్టమ్. ఓకే. కస్టమర్ ఏం పర్చేస్ చేశారు పీఓఎస్ సిస్టమ్ దగ్గర. థర్స్ ద బిజినెస్ ప్రాసెస్ యు ఆర్ మోడలింగ్ ఈజ్ పీఓఎస్ రీటైల్స్ ట్రాన్సాక్షన్స్. ద డేటా ఎనేబుల్స్ ద బిజినెస్ యూజర్స్ టు అనలైజ్. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ వన్. వాట్ వీఆర్ ట్రైంగ్ టు అనలైజ్ యాజ్ ఎ బిజినెస్ ఓనర్. ఏం అనలైజ్ చేద్దాం అనుకుంటున్నాం మనం? ద ప్రోడక్ట్స్ ఆర్ సెల్లింగ్ ఇన్ విచ్ స్టోర్ ఆన్ విచ్ డేస్ అండర్ వాట్ ప్రమోషన్ కండిషన్స్ ఇన్ విచ్ ట్రాన్సాక్షన్ అనమాట. ఏ ప్రొడక్ట్స్ కొంటున్నాము, ఏ స్టోర్‌లో కొంటున్నాము, ఏ డేస్‌లో కొంటున్నాము అండ్ విచ్ ప్రమోషన్ మనం ప్రమోషన్స్ ఇస్తూ ఉంటాం గదా! అండర్ ఏ ప్రమోషన్ వి బాట్ దట్ ప్రొడక్ట్ అనమాట. ఇన్ విచ్ ట్రాన్సాక్షన్. ఇది మన బిజినెస్ యూజ్ కేస్. ఇది మనకు అర్థం కావాలి ఫస్ట్. సో, వీఆర్ క్లియర్ రైట్. ఈ బిజినెస్ యూజ్ కేస్‌తో నెక్స్ట్ మనము గ్రాన్యులారిటీని డిఫైన్ చేస్తాము. అండ్ దెన్ డిమెన్షన్ టేబుల్స్‌ని అండ్ ఫ్యాక్ట్ టేబుల్స్. ఇది ఆహ్, ఈజీ యూజ్ కేస్ అనమాట. దీంతో పెద్దగా మనం ఎక్కువ ఆలోచించాల్సిన విషయాలేముండవు. కామర్స్ కానీ, నెక్స్ట్ ఇన్స్యూరెన్స్, ఫైనాన్షియల్ డిమెన్షన్ మోడల్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్
అండ్ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది అక్కడ. బట్ ఇవైతే చాలా చిన్నవి, ఈజీగా అర్థమైపోతాయి. ఓకే. నెక్స్ట్ నేను ఇంకో కేస్ స్టడీ కూడా చెప్తాను, అడ్వాన్స్డ్ కేస్ స్టడీ. బట్ ఇదైతే సింపుల్. మనకు మనం ఇప్పుడు ఏం అర్థం చేసుకోవాలనుకుంటున్నాం, వీ హ్యావ్ టు అనలైజ్ విచ్ ప్రోడక్ట్స్ ఆర్ సెల్లింగ్ ఇన్ విచ్ స్టోర్స్ అండ్ విచ్ డేస్ అండర్ వాట్ ప్రమోషనల్ కండిషన్స్ ఇన్ విచ్ ట్రాన్సాక్షన్స్ అనమాట. సో ఇక్కడ మనకు కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ రాలేదు. సో మనకి కస్టమర్తో పని లేదు. వీఆర్ ఫోకసింగ్ ఆన్ ప్రోడక్ట్స్, స్టోర్స్, డేస్ అండ్ ప్రమోషన్స్ అండ్ ట్రాన్సాక్షన్, దట్స్ ఇట్. సో మీకు డౌట్ రావచ్చు, నేను నెక్స్ట్ డిమెన్షనల్ మోడలింగ్ చూపించినప్పుడు అక్కడ కస్టమర్ టేబుల్ లేదే అని అనుకోకండి, ఉంటది. కానీ మనం ఇప్పుడు ప్రెజెంట్ అనాలిసిస్‌లో అది రావట్లేదు. సో ఈ కేస్ స్టడీని మనం అనలైజ్ చేస్తున్నాం కాబట్టి ఈ కేస్ స్టడీని బేస్ చేసుకొనే మనకి డిమెన్షనల్ మోడలింగ్ అనేది వస్తది. సో డిఫైన్ ద గ్రేడ్. ఫస్ట్ అయితే మనకైతే బిజినెస్ యూస్ కేస్ తెలిసింది కదా. బిజినెస్ ప్రాసెస్ ఒక వీ హావ్ సెలెక్టెడ్ అవర్ ద బిజినెస్ ప్రాసెస్. సో ఏంటంటే అది మనకి అనలైజ్ విచ్ ప్రోడక్ట్స్ ఆర్ సెల్లింగ్ ఇన్ విచ్ స్టోర్స్ అండ్ విచ్ డేస్ అండర్ వాట్ ప్రమోషనల్ కండిషన్స్ ఇన్ విచ్ ట్రాన్సాక్షన్ అనమాట. సో మనకి ఏం ఇన్ఫర్మేషన్ కావాలి, ప్రోడక్ట్స్ ఇన్ఫర్మేషన్, స్టోర్స్ ఇన్ఫర్మేషన్, డేస్ ఇన్ఫర్మేషన్, ప్రమోషనల్ కోడ్స్ అండ్ ద ట్రాన్సాక్షన్. ఇవన్నీ మనకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. అండ్ లేటర్ ఆన్ విల్ డిక్టేట్ ద గ్రేడ్ బేస్డ్ ఆన్ దట్ బిజినెస్ స్టేట్మెంట్. Tackling the data at its lowest atomic grain makes sense for many reasons. Atomic data is highly dimensional. The more detailed and atomic the fact measurements, the more things you know for sure. All those things you know for sure translate into dimensions. In this regard, atomic data is a perfect match for the retail dimensional approach. ఈ అటామిక్ డేటా అనేది ఓన్లీ ఈ ఈ ఈ కేస్ స్టడీకి మటుకే సూట్ అవుతుంది అనమాట. అండ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఇందాక మనం చూసిన కేస్ స్టడీలో ఓకే, ఇక్కడ ప్రోడక్ట్స్ అనేసి, స్టోర్స్ అనేసి, డేట్స్, ఇవన్నీ డిమెన్షన్స్, ప్రమోషన్స్ అనేసి ఆల్రెడీ ఇవన్నీ డిమెన్షన్స్గా నేను తీసేసుకున్నాను. సో గ్రాన్యులారిటీని మెన్షన్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ నాకు ఏంటంటే అటామిక్ లెవెల్ లోయెస్ట్గా తీసుకున్నప్పుడు, లోయెస్ట్ అటామిసిటీ మోర్ అటామిసిటీ ఉన్నప్పుడు లెస్ గ్రాన్యులర్గా ఉంటుంది అనమాట. హైలీ డిమెన్షనల్కి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ మనకి డిమెన్షన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, గ్రాన్యులారిటీ అనేది తక్కువ ఉంటుంది, అండ్ అటామిసిటీ కూడా మంచిగా ఉంటుంది అనమాట. సో నేను అందుకనేసి మన ఈ కేస్ స్టడీలో మనం ఈ అటామిక్ డేటా అనేది తీసుకుంటున్నాం అనమాట. మనం యూస్ కేస్ వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది నేను చెప్పింది. అటామిక్ డేటా ప్రొవైడ్స్ మ్యాక్సిమం అనలిటిక్ ఫ్లెక్సిబిలిటీ బికాస్ ఇట్ కెన్ బి కన్సిడర్ అటామిక్ అంటే ఏంటి? అటామిక్ టర్మ్ అర్థం కాలేదు. లైక్ ఇప్పుడు సపోజ్ ఒక ఎంప్లాయీ ఉంది, గ్రాన్యులారిటీ ఇప్పుడు ఫస్ట్ అయితే గ్రాన్యులారిటీ చెప్తాను నేను, దెన్ ఓన్లీ యూ విల్ గెట్ అండర్స్టాండ్ ద అటామిక్. నిన్న చెప్పినా కదా నేను ఆల్రెడీ గ్రాన్యులారిటీ లెవెల్. సపోజ్ ఎంప్లాయీ ఉన్నారు, ఎంప్లాయీకి ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ ఉంది, ఓకే. అండ్ దెన్ ఎంప్లాయీ డిపార్ట్మెంట్ వచ్చింది. ఇప్పుడు డిపార్ట్మెంట్ అండర్ ఈచ్ డిపార్ట్మెంట్ సెకండ్ లెవెల్ వచ్చింది కదా. సెకండ్ లెవెల్ వచ్చినప్పుడు అనేది రిజల్ట్ సెట్ వేర్ కండిషన్లో ఊహించుకొని వేర్ డిపార్ట్మెంట్ అని ఇచ్చినావు అప్పుడు. సో నీకు కొన్ని రిజల్ట్ సెట్ అనేది తక్కువ వస్తుంది. సో దట్ ఈస్ ద లెస్ గ్రాన్యులర్. నెక్స్ట్ ఇంకో లెవెల్ తీసుకొస్తున్నాను, ఇప్పుడు శాలరీ లెవెల్ తీసుకొస్తున్నా, అప్పుడు ఇంకొక గ్రాన్యులారిటీ ఇంక్రీజ్ అయిపోయింది అనమాట. సో లెస్ గ్రాన్యులర్గా ఇట్లా లెవెల్స్ ఉంటాయి. సో ఈ లెవెల్స్ అనేది అటామిసిటీ అనట్లేదు, సో అటామిక్ డేటా అంటారనమాట వీటిని. ఇట్లా ఎన్ని లెవెల్స్, ఎన్ని ప్రైమరీ కీస్ చెప్తాను నేను. యూస్ కేస్ వచ్చినప్పుడు నీకు అర్థమవుతుంది, రియల్ టైమ్ యూస్ కేస్కి మ్యాప్ చేస్తాను నేను. Okay, wait and look. Atomic data provides maximum analytic flexibility because it can be considered and rolled up in every way of possibility. Of course, you could declare a more summarized granularity representing an aggregation of the atomic data. However, as soon as you select a higher level grain, you limit yourself to fewer or potentially less detailed dimensions. చెప్పినా కదా, ఒకవేళ మన హైయర్ లెవెల్ గ్రాన్యులారిటీకి వెళ్ళినాం అంటే వీ డోంట్ హ్యావ్ సో మెనీ డిమెన్షన్స్ అనేవి తక్కువ ఉన్నాయి అనుకోండి. లైక్ ప్రోడక్ట్ డిమెన్షన్, స్టోర్ డిమెన్షన్ ఉంది, లొకేషన్ డిమెన్షన్ లేదు. సో స్టోర్ ఉన్నప్పటికీ లొకేషన్ అంటే స్టేట్ వైజ్ వెళ్ళినాం అనమాట. మనకి ఈచ్ స్టేట్ లోపల ఇంకా లొకేషన్స్ ఉంటాయి కదా. లైక్ ఆంధ్రప్రదేశ్ తీసుకుందాము, లైక్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కడప, ఈ ఇన్ఫర్మేషన్ ఏం లేదు, ఓన్లీ స్టేట్ వైజ్ డేటా ఉంది. సో అలాంటప్పుడు మనకి రిజల్ట్స్ చూసుకున్నప్పుడు, ఇన్సైట్స్ చూస్తున్నప్పుడు లొకేషన్ ఇన్ఫర్మేషన్ ఉండదు కదా. సో అక్కడ గ్రాన్యులారిటీ అనేది తగ్గిపోయింది. ఎందుకంటే డిమెన్షన్ కూడా ఒక డిమెన్షన్ లేదు, ఏ డిమెన్షన్ లేదు, లొకేషన్ డిమెన్షన్ లేదు, స్టేట్ డిమెన్షన్ అనేది ఉండిపోయింది అనమాట. సో వెన్ ఎవర్ వీ హ్యావ్ మోర్ డిమెన్షన్స్, ఎప్పుడైతే ఎక్కువ డిమెన్షన్స్ ఉంటాయో అప్పుడు అనేది లెస్ గ్రాన్యులర్గా ఉంటుంది అనమాట. సో హై లెవెల్ గ్రాన్యులర్ అంటారు, లెస్ గ్రాన్యులర్ అంటే లెవెల్ ఆఫ్ గ్రాన్యులర్ అనేది మంచిగా ఉంటుంది. అండ్ దట్ విల్ గివ్ ద లేబులింగ్ ఆఫ్ ద రిపోర్ట్స్. ఇన్సైట్స్ ఉంటాయి కదా మనకి, ఇన్సైట్స్కి లేబుల్స్ ఇవ్వడానికి ఇంకా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర లొకేషన్ డేటా లేదు, స్టేట్స్ డేటానే ఉంది. సో ఆ స్టోర్స్ ఆ స్టేట్ వైజ్ ఇచ్చుకున్న వాటికి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు సపోజ్ ఒక ప్రోడక్ట్ ఉంది, సోప్స్ ఉన్నాయి,
లక్స్ సోప్ ఉంది. లక్స్ సోపు ఈచ్ స్టేట్‌లో ఎంత సేల్ అయితుందో తెలుసుకోవాలనుకుంటున్నాం మనం. అలాంటప్పుడు మనము ఏమి తీసుకుంటాం స్టేట్ వైస్ ఓకే. సో, మనకిప్పుడు లొకేషన్ వైస్ కావాలన్నప్పుడు మన దగ్గర లొకేషన్ టేబుల్ లేదు. బట్ దీంతోనే టేబుల్ ఉంటదనుకోండి. బట్ డిమెన్షన్స్ ఉన్నప్పుడు ఏమైతదనుకో డిమెన్షన్స్ ఉన్నప్పుడు ఓకే. మనకు విజిబిలిటీ స్కోప్ అనేది ఇంకా ఎక్కువైతదనమాట. మనం లిమిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మన రిపోర్ట్స్‌ని. ఓకే. సమ్మరీ డేటాతో అవసరం లేని సమ్మరీ డేటాకి అవసరం లేదు గదా! సో, ఇప్పుడు మనకి సమ్మరైజ్డ్ డేటా గాని, మెజర్స్ అని ఏమంటున్నానంటే నేను క్వాంటిటీ గాని లైక్ యూ నో ఈ సమ్ గాని, ఇప్పుడు మనం ఈ 5 ప్రొడక్ట్స్ తీసుకున్నాము. మనకు టోటల్ ఇంతయింది. ఓకే. $6, $7 అయింది. ఈ ఈ వాటితో పని లేదు మనకిప్పుడు. ఎన్ని ప్రొడక్ట్స్ సెల్ అయితున్నాయి, ఏ లొకేషన్‌లో సెల్ అయితున్నాయి, ఏ స్టేట్‌లో సెల్ అయితున్నాయి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవాల్సినప్పుడు. సో, డిమెన్షనల్‌గా గుడ్ ఉన్నవన్నీ ఓకే. కొంతమంది కమెంట్ చేయొచ్చు. ఏవి సమ్మరీ డేటా ఉంటేనే దాన్ని డిమెన్షనల్ మోడలింగ్ గుడ్ అంటారు. ఎక్కువ డిమెన్షన్స్ ఉన్నప్పటికి కూడా కొంతమందికి నచ్చదనమాట ఎక్కువ డిమెన్షన్స్ ఉంటే. సో, బట్ నేనేం చెప్తానంటే కొన్ని యూజ్ కేసెస్‌కి ఎక్కువ డిమెన్షన్స్ ఉండడం గుడ్. ఇప్పుడు మన యూజ్ కేస్ ఏంటంటే ఇప్పుడు ప్రొడక్ట్స్ ఆర్ సెల్లింగ్ ఇన్ విచ్ స్టోర్ అండ్ విచ్ డేస్ అండర్ వాట్ ప్రమోషనల్ కోడ్స్. సో, మనకి ఇక్కడ డిమెన్షన్సే ఎక్కువ ఉన్నాయి. ఫ్యాక్ట్ డేటా కంటే డిమెన్షనల్ డేటాతో రిపోర్ట్ చూసుకోవడమే మనకి ఎక్కువ ఉంది కాబట్టి విల్ గో టు మోర్ హైలీ డిమెన్షనల్ మోడలింగ్ అనమాట ఇది. సో, ఫర్ దిస్ వీ నీడ్ లోయెస్ట్ అటామిక్ గ్రెయిన్. చెప్పినా కదా లో లెవెల్ ఆఫ్ గ్రాన్యులారిటీ ఉంటే హై లెవెల్ ఆఫ్ డిమెన్షనల్ మోడలింగ్ ఉంటుంది. సో, నీ డిమెన్షన్తో కంపేర్ చేసుకుంటే నీకు లోయెస్ట్ అటామిక్ గ్రెయిన్ అర్థమవుతుంది. యాక్చువల్లీ ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ టాపికే. బట్ నువ్వు చేయంగా డిమెన్షనల్ మోడలింగ్ చేయంగా ఈ టాపిక్ నీకు అర్థమవుతుంది. లేకపోతే అర్థం కాదనమాట. సో, ఆల్దో అగ్రిగేటెడ్ డేటా ప్లేస్ అని ఇంపార్టెంట్. ఇందాక నేను అగ్రిగేటెడ్ డేటా గురించి చెప్పిన కదా! అగ్రిగేటెడ్ డేటా అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి సమ్ ఆఫ్ క్వాంటిటీ ఇప్పుడు మనం యావరేజ్ రెవెన్యూ కనుక్కోవాలనుకుంటున్నాం మన రీటైల్ స్టోర్‌లో. ఓకే. మనకి ఈ ఇయర్‌లో ఎంత రెవెన్యూ వచ్చిందో వి హావ్ టు ఫైండ్ ఔట్ అనమాట. అప్పుడు మనం ఒక రిపోర్ట్ చేసుకుంటున్నాం. యావరేజ్ రెవెన్యూ ఫర్ దట్ ప్రోడక్ట్ కానీ, లేకపోతే ఎంటైర్ స్టోర్ గానీ. ఇదొక అగ్రిగేటెడ్ డేటా. అది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అగ్రిగేటెడ్ డేటా అనేది ఇంపార్టెంటే. అది ఎవరైనా ఒప్పుకోవాల్సిన విషయమే. బట్ కానీ డిమెన్షనల్ డేటా కూడా యూజ్‌ఫుల్లే. ఎందుకు కొంతమంది కొన్ని ఉంటాయి గదా! ఎప్పుడు ఏ ప్రమోషన్ ఇవ్వాలి? ఓకే. ఈ ప్రొడక్ట్స్ ఏ టైంలో సెల్ అయితున్నాయి? ఏ సీజన్‌లో ఏ ప్రమోషన్స్ ఇవన్నీకి ఫ్యాక్ట్స్ అవసరం లేదు వాటికి. సో, డిమెన్షన్సే అవసరం కాబట్టి సో, ఇట్ ఈస్ గుడ్ టు హావ్ హైలీ డిమెన్షనల్ మోడలింగ్ ఆల్సో ఇన్ సమ్ యూజ్ కేసెస్. ఇది అన్ని యూజ్ కేసెస్‌లో వర్కౌట్ అవ్వదు. ఈ యూజ్ కేస్‌లో వి ఆర్ యూజింగ్ హైలీ డిమెన్షనల్ మోడలింగ్. ఆథర్ సజెస్ట్ చేస్తున్నారు ఈ డిమెన్షన్. ఆల్మోస్ట్ మన దగ్గర 20+ యూజ్ కేసెస్ ఉన్నాయన్నమాట. మీరు 20+ యూజ్ కేసెస్ చదివితేనే మీకు ఈ లెవెల్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ వస్తది. లేకపోతే కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. It is not substitute for giving users access to the lowest level details. Users can easily summarize atomic data, but it is impossible to create details from the summary data. సో అదే ఇప్పుడు చూడు సమ్మరీ డేటా ఇప్పుడు సమ్మరీ ఏదైనా సమ్మరైజ్ చేయాలి అనుకుంటున్నాం చెప్పిన కదా యావరేజ్ రెవెన్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇది వన్ టైప్ ఆఫ్ మెజర్ సమ్మరైజ్ చేస్తున్నాం మనం. లేకపోతే చేస్తున్నాం సమ్ ఆఫ్ ద క్వాంటిటీస్ ఎన్ని క్వాంటిటీస్ సెల్ అవుతున్నాయి అనేసి. ఇది గుడ్ మనం ఒక రిపోర్ట్ జనరేట్ చేసినాం దీంతో. బట్ ఈ సమ్మరీ డేటాని యూస్ చేసుకొని మనం ఏమైనా డీటెయిల్స్ తీయగలుగుతామా లైక్ యూనో హౌ మెనీ ప్రోడక్ట్స్ ఇప్పుడేంటి ఏ ప్రమోషనల్ కోడ్స్‌తో గానీ ఏ ప్రోడక్ట్ సేల్ అయింది. కొన్ని క్వెషన్స్‌కి అయితే ఈ సమ్మరీ డేటాతో ఆన్సర్స్ దొరకవనమాట. ఇట్స్ నీడ్స్ డిమెన్షనల్ టేబుల్ ఇన్ఫర్మేషన్. అది వాళ్ళు చెప్తున్నారిక్కడ. అన్‌ఫార్చునేట్‌లీ సమ్ ఇండస్ట్రీ పండిట్స్ రిమైన్స్ కన్‌ఫ్యూజ్డ్ అబౌట్ దిస్ పాయింట్. నాట్ ఓన్లీ నువ్వే కాదు, నేనే కాదు. ఇంకా చాలా మంది కన్‌ఫ్యూజ్ అయితున్నారు. ఎన్ని డిమెన్షన్స్ పెట్టుకోవాలి ఏంటి అనేసి. దే క్లెయిమ్ డిమెన్షనల్ మోడల్స్ ఆర్ ఓన్లీ అప్రోప్రియేట్ ఫర్ సమ్మరైజ్డ్ డేటా అండ్ దే క్రిటిసైజ్ ద డిమెన్షనల్ మోడలింగ్ అప్రోచ్ ఫర్ ఇట్స్ సపోజ్డ్ నీడ్ టు యాంటిసిపేట్ ద బిజినెస్ క్వెషన్స్ అన్నమాట. ఇప్పుడు మనకేంటంటే ఓవరాల్‌గా మనం ఎందుకు చేస్తున్నాం డిమెన్షనల్ మోడలింగ్? బిజినెస్ ఓనర్ యొక్క క్వెషన్స్‌కి మనం ఆన్సర్స్ ఇవ్వాలనే కదా! సో, మనం బేసికల్‌గా ఇక్కడ ఒక క్వెషన్ తీసుకున్నాం. ఏం క్వెషన్ తీసుకున్నాం? మనం బిజినెస్ ఓనర్ కాబట్టి వి వాంటెడ్ టు అనలైజ్ విచ్ ప్రొడక్ట్స్ ఆర్ సెల్లింగ్ ఇన్ విచ్ స్టోర్ అండ్ విచ్ డేస్ అండర్ వాట్ ప్రమోషనల్ కోడ్ అనమాట. అండర్ విచ్ ట్రాన్సాక్షన్. సో, ఇది మన క్వెషన్ అనమాట. ఈ క్వెషన్ తగ్గట్టు ఇలా ఇలా క్వెషన్స్ తీసుకున్నప్పుడు వాటికి సంబంధించిన రిపోర్ట్స్ మన డాష్‌బోర్డ్స్‌లో ఉంటాయి. సో, కొంతమంది ఏం చెప్తారంటే మెయిన్‌గా మన ఫ్యాక్ట్ టేబుల్స్ ఆ సమ్ గాని, అకౌంట్ ఫ్యాక్ట్ టేబుల్ చూపిస్తాను నేను కొద్దిసేపట్లో. సో, వెంటనే డౌట్స్ అడగకండి. లాస్ట్‌లో డౌట్స్ అడగండి. సో, ఈ ఫ్యాక్ట్స్, ఈ మెజర్స్ కోసమే ఈ డిమెన్షనల్ మోడలింగ్ చేస్తున్నాము. సో, ఇట్ ఈస్ గుడ్. మనం ఎంటైర్‌గా మనం అకౌంట్స్ రాసుకుంటూ ఉంటాం. మన బిజినెస్ ఓనర్ అయితే మనకు తెలుస్తదనమాట. ఎంత రెవెన్యూ వస్తుంది? ఎంత ప్రాఫిట్ వస్తుంది? ఓకే. అండ్ ఏమేమి ఆర్డర్స్ సెల్ అయినాయండి? మనం ఎంత స్టాక్ తెచ్చుకోవాలి ఇంకా? ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఓకే. మెజర్స్ కావాలి మనకి. ఫ్యాక్ట్స్ అనేవి ఇంపార్టెంట్. బట్
ఇంకా ఇంపార్టెంట్ అయినవి కొన్ని ఉంటాయి. మన బిజినెస్ గ్రో కావాల్సినప్పుడు అప్పుడు వస్తాయన్నమాట ఇవన్నీ పిక్చర్‌లకి. ఏవి మనం ఏ ప్రొడక్ట్ మీద ఏ ప్రమోషన్ ఇవ్వాలి. వీటికి మెజర్స్ అవసరం లేదు గదా! ఏ ప్రొడక్ట్ మీద ఏ ప్రమోషన్స్ ఇవ్వాలి. లైక్ ఎన్ని ఎన్ని స్టోర్స్ మనం ఎక్కడ స్టోర్ పెడితే మనకి ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. సో, ఈ క్వెషన్స్ అన్నిటికి డిమెన్షన్ టేబుల్స్‌లో ఉన్న లేబుల్స్ కాలమ్సే ఇంపార్టెంట్ అన్నమాట. సో, అనొచ్చు కొంతమంది క్రిటిసైజ్ చేయొచ్చు. ఎక్కువ డిమెన్షనల్ ఉండడం కూడా మంచిది కాదన్నట్టు. బట్ ఇట్ ఎంటైర్‌లీ డిపెండ్స్ అపాన్ ద బిజినెస్ ఓనర్ అండ్ ద డేటా విచ్ వి ఆర్ గెట్టింగ్ అన్నమాట. మన సోర్స్ డేటా ఏంటి? బిజినెస్ ఓనర్స్ యొక్క క్వెషన్స్ ఏంటి? ఇవి 2ని బేస్ చేసుకొని వి హావ్ టు థింక్. ఇప్పుడు మీరంతా ఆలోచించాలి అంతే. వి హావ్ టు థింక్. మనం ఆలోచించాలి. అండ్ డిమెన్షనల్ మోడలింగ్ ఎంటైర్ డిపెండ్స్ అపాన్ ద డేటా ఇంజినియర్స్, డేటా మోడలర్స్, అవర్ ప్రాజెక్ట్. ఇప్పుడు నేను డిమెన్షనల్ మోడలింగ్ చేస్తే ఒక రకంగా చేస్తాను. మీరు చేస్తే ఇంకో రకంగా చేస్తారా? ఇట్ డిపెండ్స్ అపాన్ అస్ అన్నమాట. మనం ఎలా చేస్తే అలా ఉంటది డిమెన్షనల్ మోడలింగ్. బట్ ఇట్ ఈస్ గుడ్ టు నో ఎలా చేయాలి అనేసి. చెప్పినా కదా! సమ్మరైజ్ డేటా అండ్ దే క్రిటిసైజ్ ద డిమెన్షనల్ మోడలింగ్ అప్రోచ్ ఫర్ ఇట్స్ సపోజ్డ్ నీడ్ టు యాంటిసిపేట్ ద బిజినెస్ క్వెషన్స్. అండ్ దిస్ మిస్‌అండర్‌స్టాండింగ్ గోస్ అవే వెన్ డీటెయిల్డ్ అటామిక్ డేటా ఈస్ మేడ్ అవైలబుల్ ఇన్ ఎ డిమెన్షనల్ మోడలింగ్. చూడు ఇక్కడ ఈ మిస్‌అండర్‌స్టాండింగ్ మనకు ఎక్కువ డిమెన్షన్స్ పెట్టుకుంటాము. కొంతమందేంటంటే ఎక్కువ డిమెన్షన్స్ మంచిది నేను చెప్తున్నా కదా అని ఎక్కువ డిమెన్షన్స్ పెట్టుకుంటారు. బట్ వాటికి కరెక్ట్‌గా గ్రాన్యులారిటీ మెన్షన్ చేసుకోరు. ఓకే. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఉంది. ఈ ప్రోడక్ట్ ఐడీని ఫ్యాక్ట్ టేబుల్‌లో ప్రోడక్ట్ ఐడీగా ఫారెన్ కీగా ఇచ్చుకుంటున్నారు. అండ్ ఆ ప్రోడక్ట్ ఐడీ ఇన్ఫర్మేషన్ గూడా ఈ ప్రోడక్ట్ ఐడీ, ప్రోడక్ట్ నేము, ప్రోడక్ట్ కోడ్ సంథింగ్ మెన్షన్ చేసుకుంటారు. ఆ ప్రోడక్ట్ టేబుల్‌లో సపోజ్ వేరేవి ఏవైనా తీసుకురావడం గాని, లొకేషన్ ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేసుకున్న అది రాంగ్ డిమెన్షన్ గదా! అలా పెట్టుకోకూడదు. సో, ఇది అటామిక్ డేటా. దేనికి సంబంధించిన డిమెన్షన్ టేబుల్ యొక్క ఇన్ఫర్మేషన్ ఆ టేబుల్‌లోనే ఉండాలి. అండ్ దట్ టూ ఆ ప్రైమరీ కీస్ ఉంటాయి కదా! ఇప్పుడు ప్రోడక్ట్ ఐడీ యొక్క ప్రైమరీ ప్రోడక్ట్ టేబుల్‌లో ఉన్న ప్రోడక్ట్ ఐడీ ఈస్ ద ప్రైమరీ కీ ఫర్ దట్ ప్రోడక్ట్ టేబుల్. సో, దట్ ప్రోడక్ట్ ఐడీ ప్రైమరీ కీ షుడ్ బి ద ఫారెన్ కీ టు ద ఫ్యాక్ట్ టేబుల్ అన్నమాట. మనం రాగా చూద్దాము. అవి కూడా మీకు అర్థమైతది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి ఒకసారి. బిజినెస్ ఓనర్స్ మే వాంట్ టు అండర్‌స్టాండ్ ఈ క్వెషన్స్ అన్నిటికి మీరొక్కటే ఆలోచించాలి. ఈ క్వెషన్స్ అన్నిటికి ఫ్యాక్ట్ టేబుల్ సారీ ఈ క్వెషన్స్ అన్నిటికి ఫ్యాక్ట్ టేబుల్ యొక్క సమ్మరీ ఉంటది కదా! మెజర్స్‌తో అవసరం లేదు. సో, బిజినెస్ ఓనర్స్ మే వాంట్ టు అండర్‌స్టాండ్ ద డిఫరెన్స్ ఇన్ సేల్స్ ఆన్ మండే వర్సెస్ సండే. ఓకే. దీనికి అవసరం లేదు. మనకు డేట్ డిమెన్షన్ ఉండాలి. ఎన్ని సేల్స్ జరుగుతున్నాయో ఉంటే సరిపోతుంది. బిజినెస్ ఓనర్ మే వాంట్ టు యాక్సెస్ వెదర్ ఇట్స్ వర్త్ వైల్ టు స్టాక్ సో మెనీ ఇండివిడ్యువల్ సైజెస్ ఆర్ సర్టెన్ బ్రాండ్స్. ఆ బ్రాండ్‌లో ఆ సైజెస్ మనం పెట్టుకోవాలా లేదా? మన దగ్గర ఎక్సెల్ ఎక్కువ సేల్ అవ్వట్లేదు. ఇట్ గుడ్ టు హావ్ 1 ఆర్ 2. ఎల్ ఎక్కువ సెల్ అయితుంది. ఎల్ ఎక్కువ మెయింటైన్ చేసుకుంటే ఫైన్ గదా! సో, ఇలాంటి క్వెషన్స్. హీ వాంటెడ్ టు అండర్‌స్టాండ్ హౌ మెనీ షాపర్స్ టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ 50% ప్రమోషన్ ఇస్తే షాంపూ మీద ఎక్కువ ఎవరికి అడ్వాంటేజ్ ఏంటి? ఇలాంటి క్వెషన్స్ కానీ. డిటర్మైన్ ద ఇంపాక్ట్ ఆఫ్ డిక్రీజ్డ్ సేల్స్ వెన్ ఎ కాంపిటీటివ్ డైట్ సోడా ప్రొడక్ట్ వాస్ ప్రమోటెడ్ హెవీలీ. మనం ఒక ప్రోడక్ట్‌ని లైక్ సోడాని ఎక్కువ ప్రమోట్ చేశారు. దానివల్ల మనకేమైనా సేల్స్ డిక్రీజ్ అయినాయా? కొన్ని కొన్ని హెవీగా ప్రమోట్ చేయడం కూడా మంచిది కాదు గదా! కొన్ని ప్రమోట్ చేయకపోవడం కూడా మంచిది కాదు. సో, ఇయన్నీ బిజినెస్ యూజ్ కేసెస్. ఈ క్వెషన్స్‌కి అన్నిటికి మనకు మెజర్స్‌తో కానీ, సమ్మరీ డేటాతో గాని అవసరం లేదు. రెవెన్యూతో వాటితో మనకేమైనా అవసరం ఉందా? లేదు కదా! ఆల్‌దో నన్ ఆఫ్ దీస్ క్వెరీస్ కాల్స్ ఫర్ డేటా ఫ్రమ్ వన్ స్పెసిఫిక్ ట్రాన్సాక్షన్. దేర్ ఆర్ బ్రాడ్ క్వెషన్స్. ఒక ట్రాన్సాక్షన్‌తో మనకు సంబంధం లేదిక్కడ. సో, మనకి ఎంటైర్ టేబుల్‌తో సంబంధం ఉంది. ఓకే. దేర్ ఆర్ బ్రాడ్ క్వెషన్స్ దట్ రిక్వైర్ డీటెయిల్డ్ డేటా స్లైస్డ్ ఇన్ ప్రీషియస్ వే. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ మన రీటైల్ కేస్ స్టడీలో ఏం తీసుకున్నాము? హెవీలీ డైమెన్షనల్ అని చెప్పినా కదా నేను. హెవీలీ డైమెన్షనల్ అన్నా కాబట్టి సో ఈ హెవీలీ డైమెన్షనల్ ఉన్నప్పుడు మనము డేటాని స్లైస్ అండ్ డైస్‌గా చేసుకొనేసి మన ప్రీషియస్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవడానికి ఛాన్స్ ఉంటాయన్నమాట. నన్ ఆఫ్ దెమ్ కుడ్ హ్యావ్ బీన్ ఆన్సర్డ్ ఇఫ్ యూ ఎలెక్టెడ్ టు ప్రొవైడ్ యాక్సెస్ ఓన్లీ టు ద సమ్మరీ డేటా. ఓకే. నేను ఈ సమ్మరీ డేటా ఈ యూజ్ కేస్‌లో చెప్తున్నా హైలీ డైమెన్షనల్. నెక్స్ట్ యూజ్ కేస్‌లో ఈ హైలీ డైమెన్షనల్ వర్కౌట్ కాదు. ఓకే. నెక్స్ట్ యూజ్ కేస్‌లో ప్రతి ఒక్కసారి ఈ సేమ్ వే వర్కౌట్ అవ్వదన్నమాట. మీరు ఆ 20 కేస్ స్టడీస్ చదివితే, అర్థం చేసుకుంటే ఓకే. మీకు ఎప్పుడు ఏది వాడాలో మీకు అర్థమైతుంది. ఈ క్లాస్ ఒక్కటి వినంగానే మీకు డిమెన్షనల్ మోడలింగ్ మీరు ప్రో అయిపోరన్నమాట. సో, అన్ని కేస్ స్టడీస్ చదివిన తర్వాతనే బికమ్ మీకు అర్థమైతది. ఏది ఎక్కువ తీసుకోవాలి, ఏ డైమెన్షన్ ఎప్పుడు తీసుకోవాలి, ఆ డైమెన్షన్ లోపల ఏ కాలమ్స్ పెట్టాలి ఏంటనేసి. Okay, next slide will be the identify the dimensions. After the grand of the fact table has been chosen, the choice of dimension is straightforward. మనం ఇందాక చూసాం కదా, యాక్చువల్లీ డిమెన్షన్స్ మనం ఇక్కడే ఫైండ్ అవుట్ చేసేసాం. గ్రాన్యులారిటీ ఇప్పుడు డిక్లేర్ చేసుకున్నాము అండ్ బిజినెస్ ప్రాసెస్ ఉంది మన దగ్గర. అండ్ బిజినెస్ ప్రాసెస్లో ఏం చెప్పాం మనము? ప్రోడక్ట్స్ అనలైజ్ ప్రోడక్ట్స్ ఆర్ సెల్లింగ్ ఇన్ విచ్ స్టోర్ అండ్ విచ్ డేస్ అండర్ వాట్ ప్రమోషన్. ఇక్కడే మనకు కొన్ని టేబుల్స్ వచ్చాయి. ప్రోడక్ట్ టేబుల్, స్టోర్ టేబుల్,
ప్రమోషన్ టేబుల్, ట్రాన్సాక్షనల్ టేబుల్, డేస్ అంటున్నాం కాబట్టి డేట్ టేబుల్. సో దీస్ ఆర్ ఆల్ డిమెన్షన్స్. ఓకే. అండ్ మన హైలీ డిమెన్షనల్కి వెళ్ళిపోదాం అనుకున్నాం కాబట్టి, సో ఇది గ్రాన్యులారిటీ డిక్లేర్ చేస్తున్నామన్నారు, ఎక్కడ చేస్తామని మీరు అనుకోకండి. ఇక్కడ మనం చేసాం, ఏం చేసాం, హైలీ డిమెన్షనల్కి వెళ్దామని మనం ఫిక్స్ అయినాం అనమాట. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ కావాలి కాబట్టి మనకి, దెన్ విల్ గో టు ద డిమెన్షన్స్. సో ఇక్కడ మనకు చూడగానే మనకు కొన్ని డిమెన్షన్స్ వస్తాయి. దోస్ ఆర్ ద స్ట్రైట్ ఫార్వర్డ్ డిమెన్షన్స్ అని చెప్తున్నారు. ఏంటి? ప్రోడక్ట్ డిమెన్షన్, ట్రాన్సాక్షన్ డిమెన్షన్. దోస్ ఆర్ ద స్ట్రైట్ డిమెన్షన్స్. అండ్ విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద ప్రైమరీ డిమెన్షన్స్, యూ కెన్ ఆస్క్ వెదర్ అదర్ డిమెన్షన్స్ కెన్ బి అట్రిబ్యూటెడ్ టు ద పిఓఎస్ మెజర్మెంట్స్. లైక్ డేట్ ఆఫ్ సేల్స్. డేట్ డిమెన్షన్ కూడా ఇందాక చెప్పినా కదా, డేట్ డిమెన్షన్ కానీ స్టోర్ డిమెన్షన్ కావాలి మనకి. ప్రమోషన్ డిమెన్షన్ కూడా కావాలి. ప్రమోషన్స్ అండర్ విచ్ ద ప్రోడక్ట్ ఈస్ సోల్డ్ అది కావాలి. ద స్టోర్ వేర్ ద సేల్స్ అక్కడ్ అది కూడా ఒక డిమెన్షన్ లా కావాలి. ద డేట్ వెన్ ద సేల్స్ హ్యాపెండ్ ఆ డిమెన్షన్ కూడా కావాలి కదా మనకు. ద క్యాషియర్ హూ హ్యాండిల్ ద సేల్ అది కూడా వన్ డిమెన్షన్. అండ్ పొటెన్షియల్లీ ద మెథడ్ ఆఫ్ పేమెంట్. ఓకే, మెథడ్ ఆఫ్ పేమెంట్ డిమెన్షన్. సో దిస్ ఆర్ ఆల్ ద డిమెన్షన్స్ విచ్ వి అండర్స్టూడ్ నౌ. మనం ఆలోచిస్తున్నాం ప్రెసెంట్ అయితే. వి ఎక్స్ప్రెస్ దిస్ యాజ్ అన్ అనదర్ డిజైన్ ప్రిన్సిపల్. ఓకే. ద ఫాలోయింగ్ డిస్క్రిప్టివ్ డిమెన్షన్స్. డిమెన్షన్ అనగానే డిస్క్రిప్టివ్ డేటా తెలుసు కదా మనకు. డిస్క్రిప్టివ్ కాంటెస్ట్ ఉంటుంది, అట్రిబ్యూట్స్ ఉంటాయి అన్నమాట వాటిలో. Dimensions apply to the case, date, product, store, promotion, cashier, and method of payment. In addition, the POS transaction ticket number is included as a special dimension. As described in the section, degenerate dimension for the transaction numbers. ఇక్కడ కొన్ని నేమ్స్ చెప్తున్నాను నేను, డీజనరేట్ డిమెన్షన్ అనేసి. సో ఇవన్నీ మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి, లాస్ట్లో మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనకి డిమెన్షన్స్ ఓకే, క్లియర్ కదా. స్టెప్ 4 వచ్చేస్తే ఐడెంటిఫై ద ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి? ద ఫ్యాక్ట్స్ కలెక్టెడ్ బై ద పిఓఎస్ సిస్టమ్ ఇంక్లూడ్ ద సేల్స్ క్వాలిటీ కదా, క్వాంటిటీ. సేల్స్ క్వాంటిటీ ఎన్ని సేల్స్ జరిగినాయి. ఫర్ ఎగ్జాంపుల్, ద నెంబర్ ఆఫ్ క్యాన్స్ ఫర్ చికెన్ నూడిల్స్ సూప్. ఎన్ని ఎన్ని సూప్ సేల్ అయినాయి, నెంబర్ ఆఫ్ క్యాన్స్. లేకుండా కోక్ క్యాన్స్ ఎన్ని నెంబర్, అది క్వాంటిటీ కిందకి వస్తుంది. ఎన్ని క్యాన్స్ కోక్ క్యాన్స్ సేల్ అయినాయి అన్నట్టు. పర్ యూనిట్ రెగ్యులర్ సైజ్ కోక్ క్యాన్స్ ఎన్ని సేల్ అయినాయి అనేది క్వాంటిటీ నెంబర్. 4, 5, 6, 7 అనేది. ఏ డిస్కౌంట్లో, నెట్ ఎంత పే చేస్తారు వాళ్ళు, ఎక్స్టెండెడ్ డిస్కౌంట్ ఏమైనా వచ్చిందా, ఎంత డాలర్కి పర్చేస్ చేస్తారు. దిస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్. మెజర్స్, నేను మెజర్స్ అంటున్నా కదా, మీకు డౌట్ రావచ్చు వాటర్ మెజర్స్ అని. దీస్ ఆర్ ఆల్ మెజర్స్ అనమాట. ఇవి ఫ్యాక్ట్స్, ఇవి మార్చలేం కదా మనము. సో దీస్ ఆర్ ఆల్ మెజర్స్ అండ్ ఫ్యాక్ట్స్ అనమాట. ద ఎక్స్టెండెడ్ సేల్స్ డాలర్ అమౌంట్ ఈక్వల్స్ ద సేల్స్ క్వాంటిటీ మల్టిప్లైడ్ బై ద నెట్ యూనిట్ ప్రైస్. ఇప్పుడు చూడండి, సపోజ్ ఇవి 2 వచ్చేస్తే మనం ఫ్యాక్ట్ టేబుల్లో ఇంక్లూడ్ చేయాలని ఒక థాట్ వచ్చింది. ఇప్పుడు ఫైన్, మనం ఫిక్స్ అయినాం ఏం చేద్దాం, సేల్స్ క్వాంటిటీ అయితే ఇంపార్టెంట్ కదా, క్వాంటిటీ అయితే ఇంపార్టెంట్ కదా. అండ్ ఓకే, అది ఇంక్లూడ్ చేద్దాము. డిస్కౌంట్ ఇంక్లూడ్ చేద్దాము. నెట్ ఎంత పే చేస్తారో ఇంక్లూడ్ చేద్దాము. నెట్ ప్రైస్ అంటే తెలుసు కదా మీకు, గ్రాస్ సేల్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్. ఓకే, డిస్కౌంట్ అండ్ గ్రాస్ సేల్ ఒరిజినల్ ప్రైస్ మైనస్ చేస్తే నెట్ ప్రైస్ వస్తుంది. అది కూడా మనం చేద్దాం. గ్రాస్ ప్రైస్ కూడా మనం స్టోర్ చేసుకుందాం. ఓకే. అండ్ కాస్ట్ ఆఫ్ ద ఒరిజినల్, మనకి ఎంత పడింది ఆ గూడ్స్, అది కూడా మనం స్టోర్ చేసుకుందాం ఫ్యాక్ట్ టేబుల్లో. ఓకే, ఇవన్నీ మనం స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాం. అండ్ ఎక్స్టెండెడ్ సేల్స్ డాలర్ అంటున్నారు, ఇది వాళ్ళ బుక్ కాబట్టి ఓకే డాలర్లో మెన్షన్ చేశారు. సేల్స్ డాలర్ అమౌంట్ ఈక్వల్స్ టు ద సేల్స్ క్వాంటిటీ మల్టిప్లైడ్ బై ద నెట్ ప్రైస్ అనమాట. సో ఇప్పుడు మనం మల్టిపుల్ ఎక్కువ కొన్నాం కనుక, ప్రోడక్ట్స్ ఎక్కువ కొన్నప్పుడు, సో 2 or 3, మనకు ఒక కోక్ క్యాన్ 5 రూపీస్ అనుకోండి, మనం 5 తీసుకున్నాము, 5 5 25 అలా అన్నట్టు అనమాట. డిస్కౌంట్ ఇచ్చాము, సేల్స్ క్వాంటిటీ మల్టిప్లైడ్ బై యూనిట్ డిస్కౌంట్ అమౌంట్, ఎంత డిస్కౌంట్ ఇచ్చాము ఆ ప్రోడక్ట్ మీద, ఎన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నామో అది డిస్కౌంట్ వస్తుంది. సమ్ సొఫిస్టికేటెడ్ పిఓఎస్ సిస్టమ్స్ ఆల్సో ప్రొవైడ్ ఏ స్టాండర్డ్ డాలర్ కాస్ట్ ఫర్ ద ప్రోడక్ట్ యాజ్ డెలివర్డ్ టు ద స్టోర్ బై ద వెండర్స్. అది కొన్ని పిఓఎస్ సిస్టమ్స్లో ఏంటంటే ఇన్బిల్ట్గా కాస్ట్, అంటే మనం అది ఎంత ప్రైస్కి కొన్నాము, ఆ క్యాన్ మనకు 5 రూపీస్కి అమ్ముతున్నాం అంటే మనం అది 2 రూపీస్ 3 రూపీస్కి కొనింటాం కదా. మనకు ప్రాఫిట్ 2 రూపీస్ మార్జిన్ పెట్టుకున్నాము. సో ఆ 2 రూపీస్ మార్జిన్లో 1 రూపీ డిస్కౌంట్ ఇచ్చినాము. అంటే 6 రూపీస్ అమ్ముదాం అనుకున్నాం, 1 రూపీ డిస్కౌంట్ ఇచ్చి 5 రూపీస్ అమ్మినాము. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాం. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. వీ ఆల్రెడీ డిక్లేర్ ద ఫ్యాక్ట్ టేబుల్, రైట్. సో ఈ 4 స్టెప్స్. ఫస్ట్ ఏంటంటే బిజినెస్ ప్రాసెస్ని సెలెక్ట్ చేసుకున్నాము. దెన్ వీ హ్యావ్ డిక్లేర్ ద గ్రాన్యులారిటీ. వీ థాట్ దట్ ఇట్ ఈస్ గుడ్ టు గో విత్ ద హైలీ డిమెన్షనల్. థర్డ్ ఇస్ ద ఐడెంటిఫై ద డిమెన్షన్స్. ఫోర్త్ ఇస్ ద ఐడెంటిఫై ద ఫ్యాక్ట్స్. సో ఇది ఒక ఓవర్వ్యూ, బేసిక్ ఓవర్ ఇలా ఇది ఇంకా మారుతూ ఉంటుంది, నేను ఇంకా చెప్తూ ఉంటాను అనమాట. మీరు ఫిక్స్ అయిపోకండి ఇలానే ఉంటుంది డిమెన్షనల్ మోడలింగ్ అనేసి. మనం ఇంకా ఫైన్ ట్యూన్ చేస్తూ వెళ్తాం. ఇప్పుడు మనమైతే నేను ఆలోచిస్తున్నాను, మీరు కూడా ఆలోచిస్తూ ఉండాలి మనం ఎలా చేయాలి అన్నట్టు. నేను ఎంటర్గా లాస్ట్లో చూపిస్తే ఇప్పటికే మీకు చాలా డౌట్స్ వచ్చాయి.
సో నేను లాస్ట్ డైరెక్ట్ ఇది డిమెన్షనల్ మోడలింగ్ అని చెప్తే మీకు అప్పుడేం డౌట్స్ రాకపోవచ్చు. ఎందుకంటే ఓకే, అది అలానే ఉంటదేమో అని మీరు అనుకుంటారు. నేను ఇంత డీటెయిల్‌గా చెప్తున్నా కాబట్టి యూ విల్ గెట్ లాట్ ఆఫ్ క్వెషన్స్. క్వెషన్స్ రావడం మంచిది. సో ఫస్ట్ మీరు సెర్చ్ చేయండి ఆ క్వెషన్ గురించి. సెర్చ్ చేసిన తర్వాత దెన్ మీకు అర్థం కాని పరిస్థితిలో నన్ను అడగండి. ప్రతిదీ చిన్న చిన్నది కూడా అడిగితే నేను ప్రతిదీ చెప్పలేను కదా! సో రీటైల్ సేల్స్ ఫ్యాక్ట్. మన ఫ్యాక్ట్ టేబుల్‌ని డిక్లేర్ చేసుకుందాం. మన బేసిక్ ఏంటి ఫ్యాక్ట్ టేబుల్ అంటే ఇట్ షుడ్ హ్యాస్ ద ఫారెన్ కీస్. ఓకే, ప్రైమరీ కీస్, డైమెన్షన్ యొక్క ప్రైమరీ కీస్ ఇక్కడ ఫ్యాక్ట్ టేబుల్గా రావాలి. ఫ్యాక్ట్ టేబుల్లో ఫారెన్ కీస్గా రావాలి. సో మనకు తెలుసు కదా, డేట్ డిమెన్షన్ ఇస్ ద డిమెన్షన్ టేబుల్, స్టోర్ డిమెన్షన్, క్యాషియర్ డిమెన్షన్, ప్రోడక్ట్, ప్రమోషన్, పేమెంట్ మెథడ్ డిమెన్షన్. దీస్ ఆర్ ద 6 dimensions which we selected. దెన్ ఫ్యాక్ట్ టేబుల్కి వస్తే ఇవన్నీ ఫారెన్ కీస్. పీఓఎస్ ట్రాన్సాక్షన్ ఐడి పెట్టుకున్నాం ఇక్కడ. సేల్స్ క్వాంటిటీ ఇవన్నీ మెజర్స్. ఓకే, ఈ మెజర్స్ కూడా మనకి ఇంపార్టెంట్ రిపోర్ట్స్ చూపించడానికి. సేల్స్ క్వాంటిటీ, రెగ్యులర్ యూనిట్ ప్రైస్, డిస్కౌంటెడ్ యూనిట్ ప్రైస్, ఒక యూనిట్కి ప్రైస్ అనమాట, నెట్ యూనిట్ ప్రైస్, ఎక్స్టెండెడ్ డిస్కౌంట్ డాలర్ అమౌంట్, ఎక్స్టెండెడ్ సేల్స్ డాలర్ అమౌంట్, ఎక్స్టెండెడ్ కాస్ట్ డాలర్ అమౌంట్, ఎక్స్టెండెడ్ గ్రాస్ ప్రాఫిట్ డాలర్ అమౌంట్. సో ఇక్కడ మనకు ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవి ఎక్స్టెండెడ్, ఇవే ఈ నార్మల్గా ఈ క్వాంటిటీస్ అనేది. దీస్ ఆర్ ద మెజర్స్. ఇప్పుడు మనం 4 చూద్దాం. ద 4 ఆఫ్ ద ఫ్యాక్ట్స్, సేల్స్ క్వాంటిటీ and the extended discount, sales and the cost dollars amounts are beautifully additive across all the dimensions. మీకు additive తెలుసు కదా, additive functions in mathematics. ఇలాగ a plus b is equal to b plus p. లైక్ సమ్ ఏదైనా సమ్ చేయడానికి ఈ a plus b plus c is equal to బ్రాకెట్స్ పారాంథసిస్ ఇలాంటివన్నీ అడిటివ్ అనమాట. సో అదే ప్రిన్సిపల్ ఇక్కడ యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనము సేల్స్ యూనిట్ ప్రైస్, ఇప్పుడు నెట్ సేల్స్ ఉంది. నెట్ సేల్స్ అంటే ఏంటి? గ్రాస్ సేల్ మైనస్ డిస్కౌంట్ కదా. సో ఇవన్నీ మైనస్ సబ్ట్రాక్షన్ చేస్తున్నాము. ఏదైనా అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ మల్టిప్లికేషన్ కానీ డివిజన్ చేసేవి అడిటివ్ డిమెన్షన్లోకి వెళ్ళిపోతాయి అనమాట. సో అడిటివ్ అక్రాస్ ఆల్ ద డిమెన్షన్స్. ఓకే, బ్యూటిఫుల్లీ అడిటివ్ అక్రాస్ ద ఆల్ ద డిమెన్షన్స్. అది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. యూ కెన్ స్లైస్ అండ్ డైస్ ద ఫ్యాక్ట్ టేబుల్ బై ద డిమెన్షన్ అట్రిబ్యూట్స్ విత్ ఏ ఇంపిటెంటీ అండ్ ఎవ్రీ సమ్ ఆఫ్ దీస్ 4 ఫ్యాక్ట్స్ ఈస్ వ్యాలిడ్ అండ్ కరెక్ట్. ఈ వీటిల్లో ఏవి ఎలా చేసినా, ఇప్పుడు మన సేల్స్ క్వాంటిటీ ఉంది, మనం 2 తీసుకున్నాము. ఓకే, 2 సేల్స్ క్వాంటిటీ తీసుకున్నాము. నేను 2 క్యాన్స్ తీసుకున్నాను కోక్. 2 ఇంటూ ఇందాక చెప్పాను కదా ఎగ్జాంపుల్. మనం దాన్ని 3 రూపీస్ కొన్నాము ఒక క్యాన్. 3 రూపీస్ కొన్నాం కదా, 3 రూపీస్కి ఆ క్యాన్ పర్చేస్ చేసాము. మనమైతే 6 రూపీస్ అని పెట్టాము అమ్ముదాం అనేసి. బట్ 1 రూపీ డిస్కౌంట్ ఇచ్చి 5 రూపీస్కి అమ్మినాము. సో ఇవన్నీ మనం ఇట్లో ఏ దాంతో సమ్ చేసి ఏ దాంతో మైనస్ చేసినా కానేసి కొంచెం కరెక్ట్గా చేస్తే అది వ్యాలిడ్ అండ్ కరెక్టే కదా. రిపోర్ట్స్లో మనం చూపించుకోవచ్చు ఎంత డిస్కౌంట్ ఇచ్చినాము, ఎంత పర్సంటేజ్ ఇచ్చినామంటే అవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు బై యూజింగ్ దీస్ మెజర్స్. ఓకే, ఇప్పుడు మనకు ఫ్యాక్ట్ టేబుల్స్ ఉన్నాయి. వీటిల్లో కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే వీటిని కొన్ని ఇందాక చెప్పినా కదా అడిటివ్ అనేసి, అడిటివ్ ఫ్యాక్ట్స్ కానీ అడిటివ్ డిమెన్షన్స్ కానీ డిరైవ్డ్ ఫ్యాక్ట్స్ అంటాము. సో వీటి గురించి అని నేను డీటెయిల్గా చెప్తూ వస్తాను. ఇప్పుడు డిరైవ్డ్ ఫ్యాక్ట్స్ అంటున్నాను. వాట్ ఆర్ డిరైవ్డ్ ఫ్యాక్ట్స్? ఏంటి డిరైవ్డ్ ఫ్యాక్ట్స్ అంటే అని క్వశ్చన్ అనమాట. యూ కెన్ కంప్యూట్ ద గ్రాస్ ప్రాఫిట్ బై సబ్ట్రాక్టింగ్ ద ఎక్స్టెండెడ్ కాస్ట్ డాలర్ అమౌంట్ ఫ్రమ్ ద ఎక్స్టెండెడ్ సేల్స్ డాలర్ అమౌంట్ అనమాట. గ్రాస్ ప్రాఫిట్ రావాలి అంటే మన కాస్ట్, మన కొన్న దాంతో నుంచి మనం అమ్మిన దాన్ని సబ్ట్రాక్షన్ చేస్తే కదా గ్రాస్ ప్రాఫిట్ వచ్చేది. ఇండైరెక్ట్గా ఇది ఏంటి? అడిటివే. ఓకే, అడిటివ్ డిరైవ్డ్ ఫ్యాక్ట్స్ అడిటివ్ కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు. దట్ ఈస్ వాట్ అవర్ రెవెన్యూ. సో ఇది మన రెవెన్యూ. సో ఈ డిరైవ్డ్ ఫ్యాక్ట్స్ అనేవి మన దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న మెజర్స్తో ఏవైనా చేసినప్పుడు దోస్ ఆర్ ద డిరైవ్డ్ ఫ్యాక్ట్స్. ఓకే, ఆల్దో కంప్యూటెడ్ గ్రాస్ ప్రాఫిట్ ఈజ్ ఆల్సో పర్ఫెక్ట్లీ అడిటివ్ అక్రాస్ ఆల్ ద డిమెన్షన్. నేను చెప్పిన కదా, ఆ పాయింట్ ఇక్కడ మెన్షన్ చేసిన. యూ కెన్ క్యాల్కులేట్ ద గ్రాస్ ప్రాఫిట్ ఆఫ్ ఎనీ కాంబినేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ సోల్డ్ ఇన్ ఎనీ సెట్ ఆఫ్ స్టోర్స్. ఒకటి, ఈ డిమెన్షనల్ మోడలింగ్ ఒక రోజుతో అయిపోదు అనమాట. ఒకవేళ మీకు నిజంగా ఒక కంపెనీలో మీకు ప్రాజెక్ట్ వస్తే ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ 6 months to 1 year. కొందరు అయితే 3 monthsలో చేసేస్తారు, కొంతమంది 1 yearలో చేసేస్తారు, కొంతమంది ఎంత టైం అయినా తీసుకుంటారు. ఎందుకంటే బేసిక్ కదా, డిమెన్షనల్ మోడలింగ్ మంచి ఫౌండేషన్ ఉంటేనే మంచి అనలిటిక్స్ కానీ వస్తాయి. ఇదే సరిగ్గా లేనప్పుడు మనకు వచ్చేవన్నీ మిస్టేక్సే జరుగుతాయి. ఆల్రెడీ చెప్పిన నేను సెకండ్ క్లాస్లో, మీరు చూడండి ఒకసారి. సో అందుకే మనం ఇంత టైం తీసుకుంటాం. మీకు ఇప్పుడు నేను చెప్పిన అర్థం కాకపోయినా మీరు ఒకసారి బుక్ చూడండి. ఇవి ఉంటాయని తెలుసుకోండి అంతే క్లాస్లో. ఎప్పుడైనా క్లాస్ విన్నప్పుడు 100% అర్థమైపోదు అనమాట మనకి. సో 50% అర్థమైనా కానీ ఓకే, యూ హ్యావ్ టు ఫీల్ సాటిస్ఫైడ్. 50% అర్థమైంది. నెక్స్ట్ 50% నేను ఒకసారి మళ్ళీ పీపీటీ చూడడమో, బుక్ చదవడమో అండ్ నా డౌట్స్ వెతుక్కుంటా క్లియర్ చేసుకోవడమో జరుగుతుంది. అగైన్ నన్ను వచ్చి కాంటాక్ట్ అవ్వండి, అప్పుడు నేను చెప్తాను. ఓకే, అండ్ యూ కెన్ క్యాల్కులేట్ ద గ్రాస్ ప్రాఫిట్ ఆన్ ఎనీ కాంబినేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ సోల్డ్ ఇన్ ఎనీ సెట్ ఆఫ్ స్టోర్స్ ఆన్ ఎనీ సెట్ ఆఫ్ డేస్. సరేనా, ఇది ఒక క్యాల్కులేషన్ అనమాట. డిమెన్షనల్ మోడలర్ సమ్టైమ్స్ క్వశ్చన్ వెదర్ ఏ క్యాల్కులేటెడ్ డిరైవ్డ్ ఫ్యాక్ట్ షుడ్ బి స్టోర్డ్ ఇన్ ఏ డేటాబేస్.
ఇప్పుడు మనకు ఒక క్వెషన్ ఉంది. ఏంటి? మీరు ఎవరికైనా వచ్చిండొచ్చు. సో, ఈ ఎందుకంటే ఈ గ్రాస్ ప్రాఫిట్ అనేది ఇవి 2 సబ్ట్రాక్ట్ చేస్తేనే వస్తది గదా! మనం ఆహ్, గ్రాస్ ప్రాఫిట్‌ని మళ్ళీ మన టేబుల్‌లో కాలమ్‌గా పెట్టుకోవాలనా? వద్దా? ఇది ఒక క్వెషన్ అన్నమాట మనకి. ఓకే. ఎందుకంటే చూడు వాళ్ళేం చెప్తున్నారు? ఎక్స్‌టెండెడ్ కాస్ట్ డాలర్ అమౌంట్ మైనస్ ఎక్స్‌టెండెడ్ సేల్స్ డాలర్ అమౌంట్ మైనస్ చేస్తే మనకు గ్రాస్ ప్రాఫిట్ వస్తదని చెప్తున్నారు. సో, ఈ 2 మైనస్ చేస్తే మనకు గ్రాస్ ప్రాఫిట్ వచ్చినప్పుడు సో, ఈ 2 పెట్టుకుంటే సరిపోతది గదా! మన ఫ్యాక్ట్ టేబుల్‌లో. వై వి హావ్ టు కన్సిడర్ గ్రాస్ ప్రాఫిట్. ఎందుకు మనము ఆ గ్రాస్ ప్రాఫిట్‌ని అగైన్ వన్ కాలమ్‌గా పెట్టుకోవాలి అనేది క్వెషన్. ఓకే. గ్రాస్ ప్రాఫిట్ ఇక్కడైతే మనమైతే పెట్టుకోలేదు. పెట్టుకున్నాం. గ్రాస్ ప్రాఫిట్ డాలర్ అమౌంట్ అనేసి. ఇది అగైన్ ఒక కాలంగా పెట్టుకున్నాం. ఈ 2 సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేదానికి మళ్ళీ ఎందుకు పెట్టుకున్నాము? సో, ఇది క్వెషన్. పెట్టుకోవాలా? వద్దా? పెట్టుకుంటే ఎలా పెట్టుకోవాలి? ఏంటిదంటే మన ఈ క్వెషన్ ఉన్నాయి. విల్ క్లియర్ అవర్ డౌట్స్ అన్నమాట. డిమెన్షనల్ మోడలర్ సమ్‌టైమ్స్ క్వెషన్ whether a calculated derived fact should be stored in a database. We generally recommend it be stored in physical. సో ఇట్ ఈస్ గుడ్ టు మెయింటైన్ ఇన్ ఫిజికల్ టేబుల్ ఇలాంటివి ఎందుకంటే గ్రాస్ ప్రాఫిట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా అదొక రెవెన్యూ మనకి ఒకవేళ మిస్ క్యాల్కులేషన్ జరిగితే మనకు ర్యాన్ రెవెన్యూ ఏది రిపోర్ట్లో జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ గుడ్ టు స్టోర్ ఇన్ ద ఫిజికల్ టేబుల్ ఇన్ దిస్ కేస్ స్టడీ ద గ్రాస్ ప్రాఫిట్ క్యాల్కులేషన్ ఈస్ స్ట్రైట్ ఫార్వర్డ్ బట్ స్టోరింగ్ ఇట్ మీన్స్ ఇట్స్ కంప్యూటెడ్ కన్సిస్టెంట్లీ ఇన్ ద ఈటీఎల్ ప్రాసెస్ ఎలిమినేటింగ్ ద పాసిబిలిటీ ఆఫ్ యూజర్ క్యాల్కులేషన్ ఎర్రర్స్ చెప్పిన ఇందాక నేను ద కాస్ట్ ఆఫ్ ఇది ఇక్కడ ఎక్కడ క్యాలిక్యులేట్ చేసి పెడతాము మన ఈటీఎల్‌లో క్యాలిక్యులేట్ చేసి డిమెన్షనల్ మోడల్‌లో పెడతాం. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఈటీఎల్ ఎందుకొచ్చింది ఇక్కడ అంటే మనకు ఎండ్ ఆఫ్ ద డే సోర్స్ వచ్చేస్తే ఓఎల్టీపీ డేటా గదా! అండ్ మనం చూసే డిమెన్షనల్ మోడల్. డిమెన్షనల్ మోడలింగ్ ఎక్కడ ఏంటి డెస్టినేషన్ గురించి నేర్చుకుంటున్నాం ఇప్పుడు. డేటా వేర్‌హౌస్ గురించి, సోర్స్ గురించి చదవట్లేదు. డెస్టినేషన్ గురించి, డిమెన్షనల్ మోడలింగ్ గురించి చదువుతున్నాం కాబట్టి సోర్స్‌లోంచి డేటాను మనము ఇలా అన్నిటికి డివైడ్ చేసుకొనేసి ఆ కాలమ్స్ ఏవైతే మనకు కావాలో వాటిని మట్టుకే మనం డిమెన్షనల్ సమ్ ట్రాన్స్‌ఫర్మేషన్ చేసి డిమెన్షనల్ మోడలింగ్ అంటే ఆ టేబుల్స్ డేటా వాల్యూస్‌లో లోడ్ చేస్తున్నాం అనమాట. డిమెన్షనల్ మోడలింగ్ చేసిన తర్వాత దట్ రెస్పెక్ట్ టు ఫ్యాక్ట్ టేబుల్స్ కానీ డిమెన్షనల్ టేబుల్స్‌లో కానీ డేటా అనేది లోడ్ చేస్తున్నాం. ఓకే. అండ్ ద కాస్ట్ ఆఫ్ ఎ యూజర్ ఇన్‌కరెక్ట్‌లీ రిప్రజెంటెడ్ గ్రాస్ ప్రాఫిట్ అదే ఒకవేళ తప్పుగా ఇస్తే ఎంటర్‌గా రిపోర్టే తప్పయిపోతది గదా! సో, ఇది మినిమమ్ చార్జ్. ఒక చిన్న కాలమ్ ఇంక్లూడ్ చేసుకోవడానికి అది గూడా చాలా ఇంపార్టెంట్ అయిన కాలమ్ ఇంక్లూడ్ అది చాలా తక్కువ అమౌంట్ కాబట్టి సో, వి డోంట్ వాంట్ టు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ పర్స్పెక్టివ్‌లో గ్రాస్ ప్రాఫిట్ గురించి చెప్తున్నా నేను. షోరింగ్ ఇట్ ఆల్సో ఎన్‌ష్యూర్స్ ఆల్ ద యూజర్స్ అండ్ బీఏ రిపోర్టింగ్ అప్లికేషన్ రెఫర్ టు ఎ గ్రాస్ ప్రాఫిట్ కన్సిస్టెంట్‌లీ. సో, మనం డేటా అనేది ఇచ్చేసాం. సో, బీఐ గానేసి ఇంకా ఎవరైనా డేటా సైంటిస్ట్‌లు ఎవరికైనా గానేసి దే కెన్ డైరెక్ట్‌లీ యాక్సెస్ టు దిస్ gross profit and show in their BI reports. Because gross profit can be calculated from adjacent data within a single fact table row. అంటే ఇంకా adjacent డేటాతో మనం చేయొచ్చు. Some would argue that you should perform the calculation in a view that is కొంతమంది చెప్తారనమాట. ఎందుకు మనం అక్కడ ఉన్నప్పుడు మనం అగైన్ వై వీ హ్యావ్ టు క్రియేట్ వన్ మోర్ కాలమ్ అండ్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఇన్ ద ఈటీఎల్ ప్రాసెస్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ అండ్ ప్లేస్ ఇన్ ద గ్రాస్ ప్రాఫిట్ అనేసి. ఎందుకు మనం క్యాలిక్యులేట్ చేయాలని అంటారనమాట. సో, నేను ఒక ఆల్రెడీ వన్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చినా గదా! అది ఇంపార్టెంట్ మనకి. లేకపోతే ఇంకోటి కూడా చేయొచ్చు. మనం పెట్టుకోకుండా కొంతమంది ఏం చేస్తారంటే వ్యూ రాసుకుంటారు. వ్యూలో క్యాలిక్యులేషన్స్ చేస్తారనమాట. వ్యూ అంటే ఏదో అనుకోకండి. ఆహ్, టేబుల్స్ మీద సమ్ క్వెరీస్ రాసి తీసుకొని ఆ రిజల్ట్ సెట్‌ని మనం ఎక్కువ ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేస్తున్నప్పుడు వ్యూ అనేది క్రియేట్ చేసుకుంటామనమాట. సో, వ్యూలో ఆ క్యాలిక్యులేషన్‌ని మనం స్టోర్ చేసుకోవచ్చు కదా! అని కొంతమంది సజెషన్ ఇస్తారనమాట. వ్యూ కూడా గుడ్ థింగే. ఓకే. ఆ వ్యూని పాయింట్ చేసుకోవచ్చు మనం బీఐకి. దిస్ ఇస్ ఎ రీజనబుల్ అప్రోచ్ ఫర్ ఆల్ ద యూజర్ యాక్సెస్ ద డేటా వయా ద వ్యూ. వ్యూస్ ఆర్ ఆల్సో ఎ రీజనబుల్ వే టు మినిమైజ్ యూజర్స్ ఎర్రర్స్ వైల్ సేవింగ్ ఆన్ స్టోరేజ్. ఓకే. స్టోరేజ్ యొక్క కన్‌స్ట్రెయింట్ మెయిన్‌గా స్టోరేజ్ కన్‌స్ట్రెయింట్ ఉన్నవాళ్ళు వ్యూకెళ్ళిపోవచ్చు. బట్ ద డీబీఏ మస్ట్ అలో నో ఎక్సెప్షన్స్ టు యాక్సెసింగ్ ద డేటా త్రూ ద వ్యూ. ఇంకోటేంటంటే ఇప్పుడు బీఏ వాళ్ళకి సోర్స్ ఏమైతది? వ్యూ అయితదనమాట. సో, లైక్‌వైస్ సమ్ ఆర్గనైజేషన్స్ వాంట్ టు పెర్ఫార్మ్ ద క్యాలిక్యులేషన్ ఇన్ ద బీఏ టూల్. సో, కొంతమందేందంటే నాకు వ్యూ గూడా అవసరం లేదు. నాకు ఈ 2 ఫీల్డ్స్ ఇవ్వండి. వి కెన్ కాలిక్యులేట్ దిస్ గ్రాస్ ప్రాఫిట్ ఇన్ అవర్ బీఐ టూల్. పవర్ బీఐలో గాని, ట్యాబ్‌లో గాని మేమే కాలిక్యులేట్ చేసుకుంటాము అనేసి వాళ్ళంటారు. అది వాళ్ళిష్టం. వాళ్ళేం చేసుకోవచ్చు. అగైన్ దిస్ వర్క్స్ ఇఫ్ ఆల్ ద యూజర్స్ మన ఓకే. ఇదంతా మన టీమ్‌లో మనం ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మనమంతా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలనమాట. దట్స్ ఇట్. నాన్ అడిటివ్ ఫ్యాక్ట్స్. మనం అడిటివ్ ఫ్యాక్ట్స్ చూసాము. నాన్ అడిటివ్ ఫ్యాక్ట్స్ అంటే ఎప్పుడో ఇప్పుడు చూద్దాం. ఏం లేదు. నాన్ అడిటివ్ ఫ్యాక్ట్స్ అంటే ఇప్పుడు పర్సెంటేజెస్ ఉంటాయి. లైక్ గ్రాస్ మార్జిన్ కెన్ బి కాలిక్యులేటెడ్ బై డివైడింగ్ ద గ్రాస్ ప్రాఫిట్ బై ద ఎక్స్టెండెడ్ సేల్స్ డాలర్ రెవెన్యూ. ఓకే. మార్జిన్ చూడాలనుకుంటున్నాం. ప్రాఫిట్ బై సేల్స్ చేస్తే కదా మనకు వస్తది మార్జిను. సో, ఇది పర్సెంటేజెస్ తీసుకున్నప్పుడు గాని ఓకే. వీటిని నాన్ అడిటివ్ ఫ్యాక్ట్స్ అంటారు. బికాజ్ ఇట్ కెనాట్ బి సమ్మరైజ్డ్ అలాంగ్ ఎనీ డిమెన్షన్. Percentages and ratios such as gross margin are non-additive.
The numerator and denominator should be stored in the fact table. The ratio then be calculated in the BA tool for any slice of the fact table by remembering to calculate the ratio of the sums, not the sum of the ratios. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే పర్సంటేజెస్ రేషియోస్ ఉన్నాయని చెప్పిన కదా, వీటిని మనము టేబుల్లో స్టోర్ చేసుకోవద్దు, ఫ్యాక్ట్ టేబుల్లో. ఓకే, గుడ్ వే టు ప్రాక్టీస్. చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ ఇష్టం అది. బట్ మనం ఏం చేయాలంటే దాని న్యూమినేటర్ దాని డినామినేటర్ ఫ్యాక్ట్ టేబుల్లో ఉంటే ఫైన్. ఓకే, నేను చెప్తున్నాను ఇప్పుడు ఆ పర్సంటేజెస్ రేషియోస్ అనేవి ఓకే మనం మెయిన్ టేబుల్ ఫ్యాక్ట్ టేబుల్లో మెన్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వీ కెన్ క్యాల్కులేట్ దోస్ ఫీల్డ్స్ ఇన్ ద బిఐ టూల్ అనమాట. టు అనలైజ్ ద యావరేజ్ ప్రైస్, ఓకే యావరేజ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం మనం. ప్రైస్ ఉంటే సరిపోతుంది కదా, వీ కెన్ యూజ్ ద యావరేజ్ ఫంక్షన్ అండ్ వీ కెన్ ఫైండ్ అవుట్ ద యావరేజ్ ప్రైస్. అదర్వైజ్ మనం సమ్ తీసుకునేసి టోటల్ చేసిన యావరేజ్ వస్తుంది. యూ మస్ట్ యాడ్ అప్ ద సేల్స్ డాలర్ అండ్ సేల్స్ క్వాంటిటీ బిఫోర్ డివైడింగ్ ద టోటల్ డాలర్స్ బై ద క్వాంటిటీ సోల్డ్. సో ఈ యావరేజ్ కానీ ఈ సమ్ కానీ కౌంట్ కానీ ప్రతిదీ మనం ఫ్యాక్ట్ టేబుల్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దీస్ ఆల్ థింగ్స్ టేక్ కేర్ బై ద బిఐ పీపుల్. అండ్ ఫార్చునేట్లీ మెనీ బిఐ టూల్స్ పర్ఫార్మ్ దిస్ ఫంక్షన్ కరెక్ట్లీ. సమ్ క్వశ్చన్ వెదర్ నాన్ అడిటివ్ ఫ్యాక్ట్ షుడ్ బి ఫిజికలీ స్టోర్డ్ ఇన్ ద ఫ్యాక్ట్ టేబుల్. నేను ఆల్రెడీ చెప్పిన ఇవి ఫ్యాక్ట్ టేబుల్లో మెన్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించిన న్యూమినేటర్ అండ్ డినామినేటర్ అక్కడ ఉంటే ఫైన్. ఓకే, we can BI people or data scientists, whoever the using our data, they can calculate by themselves anamata. So this is what non-additive facts means. Transactional fact tables ante entivi. Okay, the grain of atomic transaction fact table can be expressed in the context of the transaction, such as 1 row per transaction or 1 row per transaction line. ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్ జరిగింది, ఓకే నేను ఒక ప్రోడక్ట్ కొన్నాను, అదొక రో అనమాట. లేకపోతే నేను ఒక ట్రాన్సాక్షన్లోనే మల్టిపుల్ ప్రోడక్ట్స్ కొన్నాను, ఒక లైన్ ఐటమ్. ఈచ్ లైన్ ఐటమ్ ఈజ్ అన్ ఆల్సో వన్ ట్రాన్సాక్షన్, అది కూడా ఒక రోనే ఈ ఫ్యాక్ట్ టేబుల్లో. ఈవెన్ దో ట్రాన్సాక్షన్ ఫ్యాక్ట్ టేబుల్స్ ఆర్ అన్ప్రిడిక్టబుల్లీ అండ్ పాపులేటెడ్, దే కెన్ బి ట్రూలీ ఎనార్మస్. మోస్ట్ బిలియన్స్ అండ్ ట్రిలియన్ రో టేబుల్స్ ఇన్ డేటా వేరోస్ ఆర్ ట్రాన్సాక్షన్ ఫ్యాక్ట్ టేబుల్స్. ఎక్కువ మనకు ఏ టేబుల్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుందని ఎవరైనా క్వశ్చన్ అడిగారనుకోండి, మేబీ ఇన్ డేటా వేరోసింగ్లో ఎక్కువ ఏ టేబుల్లో ఎక్కువ డేటా ఉంటుందంటే ఆబ్వియస్లీ ఫ్యాక్ట్ టేబుల్లోనే ఉంటుంది. ఎందుకంటే డ్యూ టు ట్రాన్సాక్షన్సే కదా, ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి మన దగ్గర ఎక్కువ డేటా అనేది ఫ్యాక్ట్ టేబుల్లోనే ఉంటుంది. డిమెన్షన్ టేబుల్స్తో పోల్చుకుంటే ఫ్యాక్ట్ టేబుల్స్లోనే మనకు మిలియన్స్ ట్రిలియన్స్ ఆఫ్ డేటా అనేది అవైలబుల్లో ఉంటుంది అనమాట. మనం వర్క్ చేస్తున్నప్పుడు కూడా మీరు ట్రిలియన్స్ కూడా స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటానే, ఇంకా ఎక్కువ డేటా ఉండే అవకాశం ఉంది. నేను చూసాను కొన్ని వర్క్ చేసేటప్పుడు ఇంకా ఎక్కువ డేటాతో కూడా నేను వర్క్ చేశాను. సో మీరు గమనించండి, ఈ ట్రిలియన్స్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ డేటా ఒక ఫ్యాక్ట్ టేబుల్లో ఉంది, దాని మీద క్వరీ రాయాలి. దట్టు మన డిమెన్షన్ టేబుల్స్ అన్ని జాయిన్ చేస్తూ రాయాలంటే ఆ క్వరీ ఎంత ఎంత స్లో ఎగ్జిక్యూట్ అవుతుంది నార్మల్ డేటాబేసెస్తో చేస్తే. బట్ డేటా వేరస్లో ఎందుకు అది అంత ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది? సో ఇలాంటి క్వశ్చన్స్ వై అనేసి మీరు అడుగుతూ ఉండాలి మీకు మీరే. అప్పుడు మనకు ఆలోచన వస్తుంది. దెన్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ద డేటా వేరోస్. డేటా వేరోస్ ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ ఏంటి, ఎలా ఉంటుందని తెలుసుకోవాలన్న ఐడియా మీకు వస్తుంది అనమాట. The metrics resulting from the transaction events are typically additive as long as they have been ఎక్స్టెండెడ్ బై ద క్వాంటిటీ టేబుల్ చెప్తున్నారనమాట. మోస్ట్లీ ట్రాన్సాక్షన్ ఈవెంట్స్ ఏవైతే ఫ్యాక్ట్ టేబుల్లో ట్రాన్సాక్షనల్ ఉంటాయో కాలమ్స్ ఉంటాయో అవన్నీ అడిటివ్ ఫీల్డ్సే ఉంటాయి అనమాట. ఎందుకంటే నాన్ అడిటివ్ మనం మెన్షన్ చేసుకోవట్లేదు. నాన్ అడిటివ్ ఫ్యాక్ట్ కాలమ్స్ అన్నీ మనము బిఐ వాళ్ళకి ఇస్తున్నాం క్యాలిక్యులేట్ చేసుకోమని. దట్ ఈస్ వాట్. అండ్ ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను చూడండి. అండ్ ఇప్పుడు మనకి ఇది ఇచ్చారు, మనం బిజినెస్ ఓనర్ కాదు ఇప్పుడు. ఓకే, వీఆర్ ఏ డేటా ఇంజనీర్స్ నౌ. సో మనకి యూస్ కేసెస్ అని ఇచ్చారు, వీళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మనకు ఆల్రెడీ ఒక ఐడియా అనేది ఉండాలి, ఇన్బోర్న్ డేటా అండ్ అవుట్బోర్న్ డేటా. మన దగ్గర ఎంత డేటా వస్తుంది ఎంత డేటా పోతుంది అనేసి ముందే ఒక ఐడియా ఉండాలి మనం చేసేటప్పుడే అనమాట. మనకి ఇప్పుడు సపోజ్ ఈ ఫ్యాక్ట్ టేబుల్లో ఫ్యూచర్లో నెక్స్ట్ 1 ఇయర్లో ఎంత డేటా రావచ్చు అనే ఒక ఐడియా అనేది ఉండాలన్నమాట. అట్ దిస్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ ద డిజైన్ ఇట్ ఈస్ ఆఫన్ హెల్ప్ఫుల్ టు ఎస్టిమేట్ ద నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ ఏ లార్జెస్ట్ టేబుల్. మన దగ్గర లార్జెస్ట్ టేబుల్ ఏంటి, ఫ్యాక్ట్ టేబులే కదా. సో వీ షుడ్ హ్యావ్ దట్ ఐడియా, ఎస్టిమేట్ అనేది ఉండాలి మన దగ్గర. ద ఫ్యాక్ట్ టేబుల్ ఇన్ దిస్ కేస్ స్టడీ ఇట్ సింప్లీ మే బీ ద మ్యాటర్ ఆఫ్ టాకింగ్ విత్ ద సోర్స్ సిస్టమ్ ఎక్స్పర్ట్. బిజినెస్ ఓనర్స్తో కానీ ఆ సోర్స్ సిస్టమ్ ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళతో కానీ మాట్లాడేసి మనము కౌంట్ చేసుకో ఈచ్ లైన్ ఐటమ్కి పీరియాడిక్ బేసిస్ మనం పర్ మంత్కి ఎన్ని రికార్డ్స్ వస్తున్నాయి, ఇయర్కి ఎన్ని అని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. రియల్ టైమ్ ట్రాఫిక్ ఫ్లక్చువేట్ సిగ్నిఫికెంట్లీ ఫ్రమ్ డే టు డే, సో దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ట్రాన్సాక్షన్ యాక్టివిటీ ఓవర్ రీజనబుల్ పీరియడ్ ఆఫ్ టైమ్. Alternatively, you could estimate the number of rows adding to the fact table annually by dividing the chain's annual gross revenue by the average items selling price అనమాట. ఇది ఒక యూస్ కేసు ఉంది ఇక్కడ.
సరే ఇదొక ఆల్టర్‌నేట్ వే వాళ్ళతో మాట్లాడేదానికంటే. మనమే కాలిక్యులేట్ జేసుకోవచ్చు. సో, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను, మీరు రియల్ టైమ్ ఉంది అని నమ్మించాలి గదా! ఇంటర్వ్యూయర్‌ని. మీకు లేదు. రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ లేదు. ఓన్లీ 2 మంత్స్ క్లాసెస్ విని, ఆ రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ఉందని మీరు ఎలా నమ్మిస్తారు చెప్పండి? ఇవన్నీ చెప్పాలి మీరు. సో, నేను జనరల్‌గా వి ఆర్ టాకింగ్ విత్ ద క్లయింట్స్ ఆర్ బిజినెస్ ఓనర్ టు గెట్ ద ఇన్‌బౌండ్ డేటా, అవుట్‌బౌండ్ డేటా టు ఫెచ్ బేసికల్లీ ఐ యామ్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ద డేటా మోడలింగ్ టీమ్ అనేసి చెప్తూ ఉండాలనమాట ఇవన్నీ. మేము డేటా మోడలింగ్ చేసే ముందే ఇట్లా ఎస్టిమేట్ చేసాము. ఇవన్నీ చెప్తేనే వాళ్ళకి నమ్మకం వస్తది. ఓకే. దే హావ్ సమ్ రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్. మీరు చెప్పేది ఏమి అబద్ధం కాదు. ఎందుకంటే ఈ 2 మంత్స్ ఆఫ్ పీరియడ్‌లో మీరు ఇదంతా మీరు వర్క్ చేయాలనమాట. నేను ఈరోజు ల్యాబ్ ఇస్తా కదా! ఆ ల్యాబ్ మీరు చేసినప్పుడే మీకు అంత అండర్‌స్టాండింగ్ వచ్చి అంత క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతారు ఇంటర్వ్యూలో. ఏదైనా క్వెషన్ అడిగినప్పుడు గాని, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడే మీరు చాలా చెప్పేయాల్సి ఉంటది. 5-10 మినిట్స్ తీసుకొనేసి మీ గురించి మీరు చాలా బాగా చెప్పుకోవాలి. ఐ డిడ్ డిమెన్షనల్ మోడలింగ్, ఐ డిడ్ దిస్ థింగ్, ఐ హావ్ ద ఫుల్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ డేటా వేర్ హౌస్ కానీ, ఐ డిడ్ దిస్ మెనీ పైప్‌లైన్స్ ఇన్ ద ఏడీఎఫ్ అనేసి. ఇలా చెప్తేనే ఓకే. దే విల్ ఇంప్రెస్. అప్పుడే మీకు కొంచెం ఎక్కువ స్కోప్ ఉంటది జాబ్ రావడానికి. అస్యూమింగ్ దట్ ద ఇది చూడండి ఎగ్జాంపుల్. అస్యూమింగ్ దట్ ద గ్రాస్ రెవెన్యూ ఆర్ $4 బిలియన్ పర్ ఇయర్. ఓకే. వాళ్ళ రెవెన్యూ వస్తే $4 పర్ ఇయర్ అనమాట. బిలియన్ పర్ ఇయర్ అనమాట. అండ్ యావరేజ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఐటమ్ అనే కస్టమర్ టికెట్ ఈస్ $2. ఓకే. కస్టమర్ యావరేజ్ ప్రైస్ అంటే $2 ఉంది. దీన్ని మనం కాలిక్యులేట్ చేయొచ్చు. ఎన్ని ట్రాన్సాక్షన్ జరగొచ్చు పర్ లైన్ ఐటమ్ మీద పర్ ఇయర్‌కి అనేసి. ఏంటి ట్రాన్సాక్షన్ రికార్డ్ కౌంట్ ఏంటంటే అది టోటల్ యావరే గ్రాస్ రెవెన్యూ డివైడెడ్ బై యావరేజ్ ప్రైస్ పర్ లైన్ ఐటమ్ అనమాట 2. ఓకే. మనకి ఇప్పుడు ఎన్నొచ్చాయి 2 బిలియన్ ట్రాన్సాక్షన్స్ వచ్చాయి. అంటే 2 బిలియన్ రికార్డ్స్ అనేది మనకు ఫ్యాక్ట్ టేబుల్‌లో ఉండడానికి అవకాశం ఉంది పర్ ఇయర్‌కి. ఓకే. నెక్స్ట్ ఇయర్‌కి ఇంకా ఇంక్రీజ్ అయిపోతాయి 4 బిలియన్స్. అప్పుడు ఇంకా కస్టమర్స్ పెరిగింటారు కాబట్టి ఇంకా ఎక్కువ రికార్డ్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, నెక్స్ట్ ఫ్యూచర్ అట్‌లీస్ట్ మనం కొన్ని ఇయర్స్‌ని దృష్టిలో పెట్టుకొని మనం డేటా మోడలింగ్, డిమెన్షనల్ మోడలింగ్ అనేది చేయాల్సి ఉంటది. దిస్ ఈస్ టిపికల్లీ ఇంజినీర్స్ ఎస్టిమేట్ దట్ గెట్స్ యువర్ సర్ప్రైజింగ్‌లీ క్లోజ్ టు ద డిజైన్ ప్యాటర్న్. ఓకే. చెప్పినట్లే అది వాళ్ళ క్యాలిక్యులేషన్స్. ఏ క్యాలిక్యులేషన్ తీసుకోవచ్చు. డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడటం గానీ, మనం ఇలా తీసుకొని క్యాలిక్యులేషన్ చేసుకోవడం గానీ, ముందే మనకొక ఎస్టిమేట్ అనేది ఉండాలని చెప్తున్నా నేనంతే. ఓకే. ఫస్ట్ అయితే మనం ఇప్పుడు అన్నీ ఈ ఈ డిమెన్షన్ టేబుల్స్‌లో డిమెన్షన్ అండ్ ఫ్యాక్ట్ టేబుల్స్‌లో ఓకే. మనం చూసాం. 4 స్టెప్స్ చూసాము. అండ్ వి హావ్ డిక్లేర్డ్ ద డిమెన్షన్స్ అండ్ ద ఫ్యాక్ట్ టేబుల్. ఈ ఫ్యాక్ట్ టేబుల్‌లో మనం కొన్ని చూసామనమాట. డిరైవ్డ్ ఫ్యాక్ట్స్ అని. ఇంటర్వ్యూలో క్వెషన్ అడగొచ్చు. వాట్ ఆర్ ద డిరైవ్డ్ ఫ్యాక్ట్స్ అని. వాట్ ఆర్ ద అడిటివ్ ఫ్యాక్ట్స్ అంటారు. వాట్ ఆర్ ద నాన్ అడిటివ్ ఫ్యాక్ట్స్. ఈస్ ఇట్ గుడ్ ఐడియా టు స్టోర్ నాన్ అడిటివ్ ఫ్యాక్ట్స్ ఇన్ ద ఫ్యాక్ట్ టేబుల్ అంటారనమాట. మేబీ దే విల్ ఆస్క్ యూ క్వెషన్. అప్పుడు మీరు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ ఐడియా టు స్టోర్ ద ఫ్యాక్ట్ అది మంచి ఏమడిగాను నేను క్వెషన్ ఇందాక? ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ ఐడియా టు స్టోర్ ద నాన్ అడిటివ్ ఫ్యాక్ట్స్ ఇన్ ద ఫ్యాక్ట్ టేబుల్. ఓకే. ఆల్టర్‌నేటివ్‌లీ వి కెన్ హావ్ ద వ్యూ అండ్ వి కెన్ కాలిక్యులేట్ దేర్. అదర్‌వైస్ వి కెన్ ఆస్క్ బీఐ ఆర్ డేటా సైంటిస్ట్ టు కాలిక్యులేట్ నాన్ అడిటివ్ ఫీల్డ్స్ ఇన్ దేర్ ఓన్ వే. ఓకే. అలా చెప్పాలి. సో, ఇలా ఈ క్వెషన్స్ నుంచి ఇంటర్వ్యూ క్వెషన్స్ రావడానికి అవకాశం ఉంటది. నారిటివ్ వాట్ ఆర్ ద ట్రాన్సాక్షనల్ ఫ్యాక్ట్ టేబుల్స్ అంటారు ఇలాంటివన్నీ. హౌ ఎస్టిమేట్స్ చేసారా మీరు ముందు ప్రాజెక్ట్స్‌లో అన్నట్టు కూడా అడుగుతారనమాట. టైం అయితుంది కదా! సారీ నేనది ఫినిష్ అయితే చేస్తాను. ఒక డిమెన్షన్ గురించి ఈరోజు చూద్దాము. రేపటి నుంచి రిమైనింగ్ 6 డిమెన్షన్స్ ఉన్నాయి గదా! మన 6 డిమెన్షన్స్ గురించి లాస్ట్‌లో ఫ్యాక్ట్ టేబుల్స్ గురించి కూడా చూద్దాం. అదే డే డిమెన్షన్ అంటే ఏంటి? సో, ఓకే. డే డిమెన్షన్ ఈజ్ స్పెషల్ డిమెన్షన్ బికాజ్ ఇది ఎవ్రీ యూజ్ కేస్‌లో ఉంటదనమాట. ఫైనాన్షియల్‌లో గానీ, రిటైల్ ఇండస్ట్రీ, ఈ కామర్స్ ఇండస్ట్రీ, ఇన్వెంటరీ ఇండస్ట్రీ, స్టాక్ ఎక్కడైనా గానీ ఈ డే డిమెన్షన్ అనేది కామన్. స్పెషల్ డిమెన్షన్ ఎవ్రీవేర్. ఓకే. జనరల్‌గా అవైలబుల్‌లో ఉండదనమాట. బిజినెస్ ప్రాసెస్ క్యాప్చర్ ఏ టైమ్ సిరీస్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ మెట్రిక్స్. టైమ్ సిరీస్ ఈచ్ టైమ్‌లో ఎంతుంది పర్ఫార్మెన్స్ తెలుసుకోవడానికి డే డిమెన్షన్ అనేది వాడతారు. అన్‌లైక్ మోస్ట్ ఆఫ్ ద అదర్ డిమెన్షన్స్ యూ కెన్ బిల్డ్ ద డే డిమెన్షన్ టేబుల్ ఇన్ అడ్వాన్స్. ఓకే. ఇది మనం అడ్వాన్స్‌గా కూడా చూసుకోవాలి. 10 ఇయర్స్, 20 ఇయర్స్ ఫ్యూచర్ డేటా కూడా పెట్టుకోవాలి. పాస్ట్ డేటాను కూడా పెట్టుకోవాలనమాట మనం. సో, యూ కెన్ కవర్ ద హిస్టరీ అండ్ యూ కెన్ హావ్ ద ఫ్యూచర్ డేటా యాస్ వెల్. యూ షుడ్ ఇంక్లూడ్ బోత్ ద లాంగ్ అండ్ అబ్రివేటెడ్ లేబుల్స్ లైక్ ఈరోజు ఫిబ్రవరి దిస్ మంత్ ఫిబ్రవరి మంత్ కదా! సో, ఈ ఫిబ్రవరి మంత్‌లో మనం ఫిబ్రవరి అనే రాసుకోవచ్చు. 02 అయినా రాసుకోవచ్చు. ఇవన్నీ డేట్ సంబంధించినవన్నమాట. అబ్రివేటెడ్ ఫీల్డ్స్ అయినా ఉండొచ్చు. లేకపోతే జాన్వరి అనే రాసుకోవచ్చు. జేఏఎన్ అయినా రాసుకోవచ్చు. అది మన ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ యూ వుడ్ వాంట్ ఏ మంత్ నేమ్ అట్రిబ్యూట్ విత్ వాల్యూ సచ్ యాస్ జాన్వరి 20 ఇయర్స్ వర్త్ ఆఫ్ డేస్ ఓన్లీ అప్రాక్సిమేట్‌లీ 7,300 రోస్ అనమాట. ఇన్ని ఇయర్స్‌కైనా గానీ అన్ని రోసే ఉంటాయని చెప్తున్నారు వాళ్ళు. దెర్ ఆర్ మెనీ డేట్ అట్రిబ్యూట్స్ నాట్ సపోర్టెడ్ బై ద ఎస్‌క్యూఎల్. ఎందుకుండాలి డేట్ డిమెన్షన్?
మనకు క్వరీస్ ఉన్నాయి కదా, నేను ఎస్క్యూఎల్ ప్రోగ్రామింగ్ చెప్పినప్పుడు డేట్ ఫంక్షన్స్ గురించి చెప్పిన. డేట్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, వై వీ హ్యావ్ టు అగైన్ క్రియేట్ ఎ టేబుల్ అండ్ స్టోర్ ద డేటా అంటే కొన్ని ఫంక్షన్స్ ఎస్క్యూఎల్లో ఉండవు. అంటే ఎస్క్యూఎల్ కదా, మనం ఏ డేటాబేస్ యూస్ చేస్తే అందులో సపోర్ట్ చేయవు. వాటిని కానీ దీంతో పెట్టుకోవచ్చు. అన్నీ పెట్టుకోం కదా, వీక్ నెంబర్స్ కానీ, ఫేషియల్ పీరియడ్స్ కానీ, సీజన్స్ కానీ, క్వార్టర్స్ కానీ, హాలిడేస్ కానీ, వీక్ డేస్ కానీ అన్నీ మనం ఈ డే టేబుల్లోనే మెన్షన్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. రాదర్ దెన్ అటెంప్టింగ్ టు డిటర్మైన్ ద నాన్ స్టాండర్డ్ క్యాలెండర్ క్యాల్కులేషన్ ఇన్ ఎ క్వరీ. సో ఇవన్నీ క్వరీలో క్యాల్కులేట్ చేసుకునే దానికంటే ఆల్రెడీ ఒక టేబుల్లో ఉండి ఫెచ్ చేసుకోవడం ఈజీ కదా. ఎందుకంటే కంప్యూటేషన్కి ప్రైస్ ఉంటుంది. డేటా వేరేస్లో మనం ఏ క్వరీ రాసినా కానీ అది ప్రైస్ తీసుకుని డబ్బులు తీసుకుంటుంది అనమాట మన దగ్గర నుంచి. సో మనం మనం కొన్ని కంప్యూటేషన్ని మనం తగ్గించుకుంటున్నాం. ఓకే, క్వరీ క్యాల్కులేషన్ని మనం తగ్గిస్తున్నాం అన్నమాట డేట్ టేబుల్తో. ఇది వచ్చేస్తే డేట్ టేబుల్ ఇలా ఉంటుంది. డేట్కి డేట్, ఫుల్ డేట్ డిస్క్రిప్షన్, డేట్ ఆఫ్ వీక్, డేట్ నెంబర్ ఇన్ క్యాలెండర్ మంత్. ఇది ఎగ్జాంపుల్, మీ ఇంకా ఏం కావాలంటే అవి పెట్టుకోవచ్చు మీ ఇష్టం. లాస్ట్ డే ఇన్ ద మంత్ ఇండికేటర్. ఓకే, మంత్ ఇండికేటర్ గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ చెప్తాను నేను. క్యాలెండర్ వీక్ ఎండింగ్ డేట్. ఓకే, క్యాలెండర్ మంత్ నేమ్, మంత్ నెంబర్ ఇన్ ఇయర్, ఫేషియల్ వీక్, వీక్ డే ఇండికేటర్, హాలిడే ఇండికేటర్, ఎస్క్యూఎల్ డేట్ స్టాంప్, ఇవన్నీ డేట్ డిమెన్షన్లో ఒక కాలమ్స్ అనమాట. ఓకే, ఇది డేట్ టేబుల్. డేటా ఎలా ఉంటుందో కూడా చూపిస్తున్నాను నేను. ఓకే, ఇది సపోజ్ డేట్ అనుకోండి 2013-01-01. ఓకే, జనవరి 1, 2013 అనేది ఇది డేట్. ఓకే, ఫుల్ డే డిస్క్రిప్షన్ జనవరి 1, 2013. ఇది ఏ డే, ట్యూస్డే. జనవరి ఏంటంటే నేమ్, క్వార్టర్ ఏ క్వార్టర్, ఏ ఇయర్. ఓకే, ఫేషియల్ ఇయర్ ఏంటి, అండ్ హాలిడే ఇండికేటర్, ఇది హాలిడేనా కాదా, ఇది వీక్ డేనా వీకెండా అన్నట్టు. సో ఇది డిస్క్రిప్షన్ అనమాట. సో ఇప్పుడు ఇది చూడండి, మీరు గమనించండి, ఈ టేబుల్లో మన దగ్గర హాలిడే ఇండికేటర్ ఉంది. హాలిడే నాన్ హాలిడే, హాలిడే నాన్ హాలిడే అన్నట్టు వేర్కేర్లో మెన్షన్ చేసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని మనము ఇన్స్టెడ్ ఆఫ్ హాలిడే నాన్ హాలిడే పెట్టుకునే బదులు, ఎందుకంటే టూవే ఉంటాయి కదా, హాలిడే కానీ హాలిడే కాకుండా కానీ ఉంటుంది. సో ఇలా వచ్చినప్పుడు మనము ఇట్ ఈస్ గుడ్ టు గో విత్ ద బులియన్ కానీ 1 or 0 కానీ వెళ్ళిపోవచ్చు, ట్రూ ఆర్ ఫాల్స్ కానీ. హాలిడే అయితే 1, నాన్ హాలిడే అయితే 0 కానీ వెళ్ళిపోవచ్చు అనమాట. సో డేటా స్టోరేజ్లో చెప్తున్నాను నేను. స్టోరేజ్ చేసుకున్నప్పుడు ఇలా హాలిడే నాన్ హాలిడే పెట్టుకునే బదులు హాలిడేకి 1, నాన్ హాలిడేకి 0 కూడా మెన్షన్ చేసుకోవచ్చు. వీక్ డేనా వీకెండా కూడా మనం ఇండికేటర్స్లో 0 or 1 కానీ, ట్రూ ఆర్ ఫాల్స్ కానీ మెన్షన్ చేసుకోవచ్చు. దట్ ఈస్ వాట్ దట్ ఫ్యాక్ట్స్ అండ్ ఇండికేటర్స్ యాజ్ టెక్స్చువల్ అట్రిబ్యూట్స్. బట్ రిపోర్ట్లో చూపించేటప్పుడు, ఓకే, ఇది ఒక రిపోర్ట్ కదా, ఈ రిపోర్ట్లో చూపించేటప్పుడు మటుకు ఇండికేటర్స్ని వైఏఎన్ పెట్టకూడదు, ఎస్ఆర్ నో కాదు, హాలిడే నాన్ హాలిడే మెన్షన్ చేయాలి. మన పర్పస్, డేటా వేర్హౌసింగ్ పర్పస్కి మట్టుకే ఎస్ఆర్ నో అనేవి మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. దిస్ ఇస్ వాట్ ఫ్లాగ్స్ అండ్ ఇండికేటర్స్ యాజ్ టెక్స్టువల్ అట్రిబ్యూట్స్ ఇన్ డేట్ డిమెన్షన్. డేట్ డిమెన్షన్లోనే కాదు, ఇవి ఎక్కడైనా యూజ్ అవుతాయి. బులియన్ వాల్యూస్ కానీ, ఎస్ఆర్ నో కానీ, ట్రూ ఆర్ ఫాల్స్ కానీ. సో మన డేటా వేర్హౌసింగ్ కానీ డేటాబేస్ పర్పస్కి కానీ యూజ్ చేస్తాం. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద సరే రిపోర్టింగ్ కానీ ఉన్నప్పుడు మనం క్లియర్గా డాక్యుమెంటేషన్ ఇస్తే వాళ్ళు డిస్క్రిప్టివ్ టెక్స్టువల్ ఇన్ఫర్మేషన్లోనే రిపోర్ట్స్ అనేవి ఉండాలన్నమాట. షార్ట్ కట్స్ అనేవి ఉండకూడదు రిపోర్ట్లో మటుకి. ఓకే, ఇంకో 2 ఉన్నాయి, అయిపోతాయి 2 slides. కరెంట్ అండ్ రిలేటివ్ డేట్ అట్రిబ్యూట్స్. ఓకే, మోస్ట్ డేట్ డిమెన్షన్ అట్రిబ్యూట్స్ ఆర్ నాట్ సబ్జెక్ట్ టు అప్డేట్స్. అంటే మనం ఇక్కడ అప్డేట్స్ చేయం, డేట్ టేబుల్కి ఫ్రీక్వెంట్గా అప్డేట్స్ చేయమన్నమాట. ఒకసారి క్రియేట్ చేసి పెడితే మోస్ట్లీ అదే ఉంటుంది. అండ్ కొన్ని ఉంటాయి, ఈజ్ కరెంట్ డే అనేసి, ఈజ్ కరెంట్ మంత్, ఈజ్ ప్రయర్ 60 days, ఇవన్నీ మారుతూ ఉంటాయి కదా. ఈజ్ కరెంట్ డే అంటే ఈ రోజు అయితే ఏ డే ఉంటుందో ఆ డే వస్తుంది. ఈజ్ కరెంట్ మంత్ అంటే ఫిబ్రవరి వస్తుంది. నెక్స్ట్ రేపు ఏమొస్తుంది, మార్చి రావచ్చు. సో ఇవి ఎప్పటికీ అప్డేట్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన టేబుల్లో స్టోర్ చేసుకోకూడదు. ఓకే, మనము ఏదైతే స్టాటిక్గా ఉంటుందో మోస్ట్లీ ఆ డేటాకే ప్రిఫరెన్స్ ఇస్తూ మనము ఆ డేటాని స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. కరెంట్ అంటే రిలేటివ్ డేటా అట్రిబ్యూట్స్. ఓకే, మోస్ట్ డేటా అండ్ ఇంకోటి విషయం ఏంటంటే, మోస్ట్లీ మనం రియల్ టైమ్ యూస్ కేస్ లేనప్పుడు మనము ఈ రోజు ప్రాసెసింగ్ అయినప్పటికీ ఎస్టర్డే డేటా దగ్గర నుంచి తీసుకుంటాం అనమాట. ఈజ్ కరెంట్ డే అంటే ఎస్టర్డేనే వస్తుంది, ఎందుకంటే ఆ రోజు వరకే మనం డేటా లోడ్ చేసాం. ఎస్టర్డే ఇస్ ద లాస్ట్ డే. సో ఈ రోజు ట్రిగ్గర్ అయినప్పటికీ నిన్నటి డేటానే వస్తుంది మన దగ్గరికి. యూస్ కేసెస్, బిజినెస్ యూస్ కేసెస్, ఎందుకంటే ఆ డే అనేది ఎండ్ అయిపోయింది, ఈ డే అనేది ఇంకా జరగలేదు. సో ఈ డే ఈ రోజు ఉంది 29th February కదా, ఈ డే ఇంకా పూర్తి అవ్వలేదు. సో లాస్ట్ డే ఎస్టర్డే ఈజ్ కరెంట్ డే వస్తుంది చాలా బిజినెస్ యూస్ కేస్కి. వాళ్ళు అలా తీసుకుంటారనమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోండి మీరు ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు రియల్ టైమ్ యూస్ కేస్లో దిస్ ఆల్సో యూ హ్యావ్ టు రిమెంబర్. ఈజ్ కరెంట్ డే అనేది ఎస్టర్డే పెట్టుకోవాలి, ఈ రోజు ఇంకా ఈ రోజు అనేది పూర్తి అవ్వలేదు, ఇంకా నిన్నైతే అంతా పూర్తి అయిపోయింది. కాబట్టి ఈజ్ కరెంట్ డే ఎస్టర్డే విల్ కమ్ టు ఎస్టర్డే. దిస్ అట్రిబ్యూట్ కుడ్ ఈజీలీ బి కంప్యూటెడ్ కాలమ్ రాదర్ దెన్ ద ఫిజికలీ స్టోర్డ్. ఇట్ మైట్ బి యూస్ఫుల్ టు సెటప్ సిమిలర్ స్ట్రక్చర్ ఫర్ మంత్స్. అండ్ అదే చెప్పినట్టే నేను ఇంకా ల్యాక్స్ లీడ్స్ యూస్ చేసి కూడా
అంటే లాగ్ మైనస్ నేను లాగ్ లీడ్ ఎస్క్యూఎల్ చెప్పాను అది షేర్ చేస్తాను మీకు. లాగ్ -1, లీడ్ -1 ఇస్తే మనకు ఈరోజు మనం 29థ్ కదా! లాగ్ అంటే ముందు రోజు వస్తది. లీడ్ అంటే నెక్స్ట్ రోజు వస్తది అలా అన్నమాట. డేట్ ఆఫ్ టైమ్ ఆఫ్ డే యాస్ ఎ డిమెన్షన్ ఆర్ ఫ్యాక్ట్. ఇప్పుడు చూడండి మీరు ఈ టేబుల్‌లో మనము టైమ్‌ని ఎక్కడ తీసుకురాలేదు. టైమ్‌ని తీసుకొస్తే చాలా రికార్డ్స్ అయిపోతాయి కదా! చాలా రికార్డ్స్ అయిపోయి డేట్ టేబుల్ అనేది ఒక సింపుల్ అండ్ స్వీట్‌గా ఉండాలి. ఎక్కువ అప్‌డేట్స్ జరగకూడదు. ఎందుకంటే మనం యూజ్ చేసుకుంటాం కాబట్టి ఫ్రీక్వెంట్‌గా. అండ్ ఇది మనకి పెద్దగా అవసరం లేకపోయినా కంప్యూటేషన్ తగ్గించుకోవడానికని మనం యూజ్ చేస్తున్నాం ఈ టేబుల్‌ని. సో, దీనివల్ల మనకి ఎక్కువ కాస్ట్ అనేది ఉండకూడదు. అండ్ అండ్ ఇది మన కాంప్లెక్సిటీని క్రియేట్ చేయకూడదు. సో, ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ వే టు కీప్ టైమ్ ఇన్ ద డేట్ టేబుల్. టైమ్ టు డే యాస్ ఎ డిమెన్షన్ ఆర్ ఫ్యాక్ట్. ఆల్దో ద డేట్ అండ్ టైమ్ ఆర్ ఇన్ ఆపరేషనల్ టైమ్ స్టాంప్ అదే చెప్తున్నారు ఇక్కడ. అవి టైమ్ అనేది మెన్షన్ చేసుకోకూడదు. మెన్షన్ చేసుకుంటే చాలా రికార్డ్స్ అయిపోతాయి. జనరల్‌గా మన ఎస్టిమేషన్ ఏంటి 7,300 రోస్ కదా! ఒకవేళ మనము మినిట్స్ వైస్ తీసుకుంటే 10 మిలియన్ అయిపోతాయి. నెక్స్ట్ సెకండ్ వైస్ తీసుకుంటే ఇంకా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయన్నమాట. 31 మిలియన్ రోస్ పర్ ఇయర్ అయితాయన్నమాట. ఇలా మనం మెయింటైన్ చేసుకోకూడదు కాబట్టి టైం అనేది మనం మోస్ట్‌లీ తీసేస్తాం. బట్ బిజినెస్ ఓనర్స్ కావాలి అన్నప్పుడు 15 మినిట్స్ కానీ, 24 అవర్స్ కానీ ఇలా పీరియడ్ తీసుకొనేసి మనం పీరియాడిక్‌లో కూడా టైమ్‌ని మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే. దిస్ ఈస్ వాట్ ద డిమెన్షనల్ మోడలింగ్ అంటిల్ ఈరోజు మనం చూసాం రీటైల్ కేస్ స్టడీకి ఆల్ ద స్టెప్స్ కంప్లీట్ చేసాము. అండ్ ఫ్యాక్ట్ టేబుల్‌లో కొన్ని కీస్ చూసాము. అండ్ ఆల్సో డిమెన్షన్ టేబుల్స్‌తో డేట్ డిమెన్షన్ కంప్లీట్ చేసాము. ఇంకా డిమెన్షన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఫ్యాక్ట్ టేబుల్ అనేది పూర్తవ్వలేదు. ఫ్యాక్ట్ టేబుల్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. దిస్ ఈస్ అవర్ క్లాస్ టుడే. ఎనీ డౌట్స్? ఇంకా ఎవరికైనా గానీ ఓకే. ఏం డౌట్స్ లేవు. యూ కెన్ గో. వెళ్ళిపోవచ్చనమాట. అండ్ నేను చెప్పినా గదా! మీకు చిన్న చిన్న డౌట్స్ ఏవైనా ఉంటే మీరు చదివొస్తే ఇంకా బాగా క్లియర్ అయితది. నేను చెప్పేదానికంటే ఒకసారి సమ్మరైజ్ వన్సా? ఏం చెప్పలేదండి నేను ఈరోజు. రీటైల్ కేస్ స్టడీ తీసుకున్నాం మనము. ఆ రీటైల్ కేస్ స్టడీలో ఏం చెప్పామంటే ఈచ్ ప్రొడక్ట్, ఈచ్ స్టోర్‌లో అదే కొంచెం నేను ఇందాక చెప్పినా గదా! ఆ స్టోర్‌లో ఆహ్, సేల్ అయింది గదా! అది ఆ కేస్ స్టడీ తీసుకొని మనం ఫ్యాక్ట్స్, డిమెన్షన్స్, గ్రాన్యులారిటీని డిక్లేర్ చేసుకొనేసి మనం ఒక డిమెన్షనల్ మోడలింగ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. అది బేసిక్ ఓవర్‌వ్యూ అనమాట. చేసిన తర్వాత నేను ఫ్యాక్ట్ టేబుల్‌లో కొన్ని అట్రిబ్యూట్స్‌ని అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. లైక్ డిరైవ్డ్ ఫ్యాక్ట్ అనేసి, అడిటివ్ ఫ్యాక్ట్ అనేసి, అండ్ నాన్ అడిటివ్ ఫ్యాక్ట్ అనేసి, ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటని చెప్పినా నేను. అండ్ ఆల్సో ఇన్ ద డిమెన్షన్ టేబుల్ వి హావ్ కవర్డ్ వన్ డిమెన్షన్ దట్ ఈస్ ద డేట్ డిమెన్షన్. ఇప్పుడు యాక్చువల్లీ డేట్ డిమెన్షన్ అనేది ప్రతి ఒక్క చోట వస్తదనమాట. మీకు యాక్చువల్ డేట్ డిమెన్షన్ ఇప్పటికల్లా అర్థమైపోయి ఉండాలి. సో, డేట్ డిమెన్షన్ అనేది చాలా యూజ్‌ఫుల్. అండ్ ఏవి పెట్టుకోవాలి డేట్ డిమెన్షన్‌లో, ఏవి పెట్టుకోకూడదో నేను చెప్పిన. డేట్ డిమెన్షన్‌లో ఎప్పటికి ఎక్కువ ఫ్రీక్వెంట్ అప్డేట్స్ జరగకూడదు. అండ్ ఆల్సో టైమ్ మెయింటైన్ చేసుకోవడం కూడా డేట్ డైమెన్షన్‌లో ఇట్ ఈస్ నాట్ ద గుడ్ వే టు యూజ్ అనమాట. అండ్ రిమైనింగ్ ప్రొడక్ట్ డిమెన్షన్, స్టోర్ డిమెన్షన్ నేను రేపటి క్లాస్‌లో చెప్తాను. ఇంకా ఫ్యాక్ట్ టేబుల్ అయితే కంప్లీట్ అవ్వలేదు. ఫ్యాక్ట్ టేబుల్ ఫ్యూచర్‌లో ఇంకా నేను రానున్న క్లాస్‌లో చూద్దాము. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అండ్ ఫ్యాక్ట్ టేబుల్‌లో ప్రెజెంట్ అయితే కొన్ని మెజర్స్ ఉన్నాయి కదా మనకి. ఆ మెజర్స్ కూడా నేను చెప్పిన. అండ్ ఎస్‌క్యూఎల్ వీడియోస్ నేను షేర్ చేస్తానండి. నేను పీపీటీ అయితే షేర్ చేయను. ఎందుకంటే ఇది నేను చేసుకున్న పీపీటీ కదా! నా కోసం చేసుకున్నాను. బట్ ఈ సేమ్ కంటెంట్ నేను డిస్క్లైమర్ చెప్పిన కదా! దిస్ ఆల్ కంటెంట్ టుక్ ఫ్రమ్ ద కింబాల్ బుక్. ఓకే. డిమెన్షనల్ మోడలింగ్ కింబాల్ బుక్. ఆ బుక్ అయితే మీకు ఇచ్చిన నేను. ఆ బుక్ అయితే చదవండి మీరు. ఓకే. యాహ్! ఐల్ షేర్ ద పీడీఎఫ్. కార్తిక, ఒక డౌట్ అండి. అంటే హ్మ్. మేబీ ఐఎమ్ నాట్ షూర్ దిస్ ఇస్ కరెక్ట్ ఆర్ నాట్. యాక్చువల్‌గా ఇప్పుడొచ్చే ప్రాజెక్ట్స్ చాలా మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి గదా! సో, హ్మ్. మైగ్రేషన్ ప్రాజెక్ట్స్‌కి డేటా డైమెన్షన్ ఎంత యూజ్ అవుతది? ఆ! ఆర్ దిస్ ఈస్ ఓన్లీ అప్లికేబుల్ ఫర్ ఓన్లీ న్యూ ప్రాజెక్ట్? లేదండి. యాక్చువల్ డేటా మైగ్రేషన్‌కి డైమెన్షనల్ మోడలింగ్ యూజ్ అవ్వదు. బట్ ఫస్ట్ స్టెప్ ఇప్పుడు కంపెనీస్ అన్నీ డేటా ఇంజినీరింగ్ వైపు వస్తున్నాయి. ఓకే. అందరూ అంటున్నారు గానీ డేటా సైన్స్ జాబు మంచి జాబు ఎక్కువ ప్యాకేజ్ వస్తది అంటున్నారు. ఇంకా వర్క్ లేదనమాట డేటా సైంటిస్ట్‌కి. ఎండ్ ఆఫ్ ద డే ప్రెజెంట్ నేను అందరు డేటా సైంటిస్ట్ మీద కమెంట్ చేయట్లేదు. ఓకే. బట్ ఇక్కడ కొంతమంది డేటా సైంటిస్ట్‌లు గూడా ఉన్నారు. నేనేమంటున్నానంటే ఇంకా వాళ్ళ దగ్గర డేటా లేదు. ఎక్కువ ప్రిడిక్షన్స్ చేయడానికి, పర్సెప్షన్స్ చేయడానికి వాళ్ళ దగ్గర డేటా లేదు. మనమిచ్చే డేటాతోనే వాళ్ళు చేయాల్సి ఉంటది. సో, ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఆల్మోస్ట్ అమెజాన్ గాని ఇప్పుడు చూస్తున్న పెద్ద పెద్ద కంపెనీస్ అనే వాళ్ళు వాళ్ళ ప్రిడిక్షన్స్ వైపు వెళ్ళిపోయినారు. అందుకే వాళ్ళు అంత పెద్దగా గ్రో అవ్వగలిగారు. మెటా గానేసి, యూట్యూబ్ కానేసి, నెట్‌ఫ్లిక్స్ పెద్ద పెద్ద కంపెనీస్ అంతా వాళ్ళు వస్తున్నారు. బెంజ్ ఆటోమేటిక్ కార్ తీసుకొని వస్తుంది కదా! వాళ్ళంతా ఇప్పుడు మీరు చెప్తున్న డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ
వాళ్ళేంటంటే ఇప్పుడు స్టార్ట్ చేశారు వాళ్ళు డేటా ఇంజినీరింగ్ వైపు. ఫస్ట్ స్టెప్ అనమాట. ఎవరైనా వాళ్ళు డేటా ఇంజినీరింగ్ వైపు రావాలి, ఏ కంపెనీ, ఏ బిజినెస్ అంటే ఫస్ట్ వాళ్ళు చేయాల్సిన డేటా మైగ్రేషన్. ఎందుకంటే ఆన్ ప్రిమిసెస్‌లో డేటా ఉంటదండి కోమలి వాళ్ళ దగ్గర. వాళ్ళు డేటాని వాళ్ళ దగ్గర లోకల్‌లో స్టోర్ చేసుకొనుంటారు. సో, దే వాంటెడ్ టు అబాలిష్ దట్ ఆన్ ప్రిమిసెస్ సర్వర్స్ ఓన్లీ. ఆన్ ప్రిమిసెస్ సర్వర్స్ తీసేసి వాళ్ళు క్లౌడ్‌లోకి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటున్నారు. సో, వాళ్ళు స్లోగా ఇక్కడ నుంచి డేటా మైగ్రేషన్‌తో సమ్ ఈటీఎల్ టూల్ యూజింగ్ ఈటీఎల్ టూల్ గానేసి వాళ్ళకేదైతే అవసరం ఉంటదో అది దాన్ని యూజ్ చేసుకొనేసి రా డేటా కూడా అవసరం కదండీ! వాళ్ళు కొన్ని ఇయర్స్ కష్టపడి ఉంటది అంత డేటాని తీసుకోవాలంటే. సో, ఎగ్జాక్ట్ డేటా, ఓఎల్టీపీ డేటాని తీసుకొనొచ్చేసి క్లౌడ్‌లో పెట్టుకుంటారనమాట. ఇట్స్ మేబీ దేర్ విష్. సో, దెన్ ఆఫ్టర్ వన్స్ రా డేటా అనేది క్లౌడ్‌కొచ్చిన తర్వాత ఎండ్ ఆఫ్ ద గోల్ ఏంటి వాళ్ళకి కూడా డేటా అనాలిసిస్ కానీ, డేటా ప్రిడిక్షన్స్ కానీ, పర్సెప్షన్స్ కానీ ఏవైనా కావచ్చు. వాళ్ళల్లో నెక్స్ట్ వస్తది గదా! డేటా మైగ్రేషన్ అయిపోయిన తర్వాత. సో, అప్పుడు డేటా వేర్‌హౌసింగ్ కాన్సెప్ట్ డిమెన్షనల్ మోడలింగ్ అనేది. ఎప్పుడైతే వాళ్ళు డేటా వేర్‌హౌస్ యూజ్ చేద్దాం అనుకుంటారో అప్పుడు డిమెన్షనల్ మోడలింగ్ అనేది వస్తది. అండ్ ఆల్సో బీఐ రిపోర్ట్స్ అనాలిసిస్ కోసం గూడా డిమెన్షనల్ మోడలింగ్ అనేది అవసరం. ఈ 2 పర్పసే డిమెన్షనల్ మోడలింగ్ అనమాట. డేటా మైగ్రేషన్‌కి, డిమెన్షనల్ మోడలింగ్‌కి అవసరం లేదు. ఓకే. క్లియర్ మీరు? యాహ్! ఎనీ సో, డౌట్స్? ఇప్పుడు యాక్చువల్‌గా ఇంకొక క్వెషన్ మ్యామ్ మేబీ మీకు ఎవరైనా ఒక్క నిమిషం కోమలి. మీకు డౌట్స్ లేకపోతే మీరు వెళ్ళొచ్చండి. ఆల్రెడీ ఐ హాడ్ టుక్ సో మచ్ టైమ్ రైట్? యూ కెన్ లీవ్ ద కాల్ అండ్ యూ కెన్ డూ యువర్ వర్క్ యాస్ వెల్. యాహ్! కోమలి కంటిన్యూ. యాహ్! అంటే యాక్చువల్‌గా స్నోఫ్లేక్ డేటా మైగ్రేషన్ యూజ్ చేస్తున్నారు కదా! సో, నా క్వెషన్ ఏంటంటే నార్మల్‌గా వన్స్ ద డేటా ఈస్ అవైలబుల్ ఇన్ ఎస్3 ఆర్ స్టోరేజ్ లేయర్‌లో సో, అక్కడి నుంచి డేటాని అదేంటి స్నోఫ్లేక్‌కి లోడ్ చేసి అక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్మేషన్స్ అవన్నీ జరుగుతున్నాయి కదా! సో, యాక్చువల్‌గా బిజినెస్ కేస్‌లో ఏంటంటే ఆహ్, డేటాని ఆన్ ప్రిమైస్ నుంచి క్లౌడ్‌కి మూవ్ చేసి అక్కడ మినిమమ్‌గా చేయాల్సిన ట్రాన్స్‌ఫర్మేషన్స్ చేసి తర్వాత మూవ్ చేస్తున్నారా? లేకపోతే ట్రాన్స్‌ఫర్మేషన్స్ అయిన ఆల్రెడీ ఉన్న డేటాని స్నోఫ్లేక్ మూవ్ చేస్తున్నారా? ఏమన్నా ఐడియా ఉందా? యాక్చువల్లీ ఇట్ డిపెండ్స్ అపాన్ ద బిజినెస్ యూజ్ కేస్ అండ్ ద బిజినెస్ రిక్వైర్మెంట్ అండి. నేను కమెంట్ చేయలేను దాని మీద. బట్ నేనేం చెప్తానంటే గుడ్ వే ఆఫ్ డూయింగ్ ఏంటంటే ఫస్ట్ వి హావ్ టు లోడ్ ఆల్ అవర్ ఆన్ ప్రిమిసెస్ డేటా టు క్లౌడ్. ఓకే. ఫస్ట్ అనేది ఎక్స్ట్రాక్ట్ అండ్ లోడ్ ఉండాలి. ఆ రా డేటాని స్టోర్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క డేటా అనేది మనకి ఇంపార్టెంట్ కదా! సో, మనం ఎగ్జాక్ట్ డేటా రా డేటాని లోడ్ చేసుకున్న తర్వాత డూ సమ్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అండ్ లోడ్ ఇంటూ డేటా మీరు స్నోఫ్లేక్ అంటున్నారు కాబట్టి స్నోఫ్లేక్ అనేది డేటా వేర్ హౌసే. స్నోఫ్లేక్ నీడ్స్ అ డిమెన్షనల్ మోడలింగ్. అండ్ వన్స్ మనం డిమెన్షనల్ మోడలింగ్ చేసిన తర్వాత మనం ఆ డేటా అనలిస్ట్‌కి ఇస్తామనమాట. వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళకి కావాల్సినట్టు డిమెన్షనల్ మోడలింగ్ చేసుకుంటారు. మనం ఇచ్చింది వాళ్ళు ఇచ్చినట్టు వాడుకోరు. వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్స్ వైస్ వాళ్ళు డిఫరెంట్ డిమెన్షన్స్ అనేవి మళ్ళీ చేసుకోవడానికి అవకాశం ఉంటది. ఓకే. బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ ఏంటంటే కొన్ని లేయర్స్ ఉంటాయి. బ్రాంజ్ లేయర్, సిల్వర్ లేయర్, గోల్డ్ లేయర్ అనేసి. సో, ఇక్కడ బ్రాంజ్ లేయర్‌లో ఏంటి రా డేటా పెట్టుకుంటారు. నెక్స్ట్ సిల్వర్ లేయర్ ఏంటంటే ట్రాన్స్‌ఫర్మేషన్స్ చేసిన డిమెన్షనల్ మోడలింగ్ డేటా ఉంటది. అండ్ గోల్డ్ లేయర్ ఏంటంటే డొమైన్స్ ఇప్పుడు డేటా మెష్ అని, డేటా ఫ్యాబ్రిక్ అని వింటున్నారు గదా! సో, దే ఆర్ క్రియేటింగ్ డేటా ప్రొడక్ట్స్ ఆన్ టాప్ ఆఫ్ దట్ డిమెన్షనల్ మోడలింగ్. ఒక డిమెన్షనల్ మోడలింగ్ చేస్తాం గదా! దాని వైపు నుంచి మళ్ళీ ఇంకా కొన్ని వస్తూ ఉంటాయన్నమాట. సో, దోస్ ఆర్ ద లేయర్స్. ఓకే. Okay. Thank you, Komali. Any other doubts or shall we leave the class? ఐయామ్ గుడ్ సాయి. థాంక్ యూ. హలో. Yeah, Shekhar. హలో క్యా కార్తిక. యాక్చువల్లీ ఇది థియరీ పార్ట్ ఎక్కువ ఉంటుంది కదా! దీనికి కోడింగ్ Ah, పార్ట్ no, no. ప్రాక్టికల్ Dimensional modeling లో 3D పార్ట్ ఉంటదండి. కోడింగ్ పార్ట్ గూడా ఉంటది. మీరు జాయిన్ అవ్వలేదేమో క్లాస్ ఫస్ట్‌లో నేను సమ్మరీ ఇచ్చాను. ఎస్‌క్యూఎల్ ప్రోగ్రామింగ్ అయితే అయిపోయింది. సో, వన్స్ డిమెన్షనల్ మోడలింగ్ నాకు తెలిసి నెక్స్ట్ వీక్‌లో కంప్లీట్ అయిపోతది. డిమెన్షనల్ మోడలింగ్ అయిపోయిన తర్వాత అపాచీ స్పార్క్ ఆర్కిటెక్చర్ అయిపోయిన తర్వాత పైస్పార్క్ కోడింగ్ నేర్చుకున్న తర్వాత మనం విల్ గో టు ద అజూర్ పోర్టల్. అజూర్‌లోకెళ్ళి అకౌంట్ క్రియేట్ చేసుకొనేసి మనం ల్యాబ్స్ చేయడం జరుగుతది. ఎందుకంటే అజూర్ పోర్టల్ 1 మంత్ యాక్సెస్ ఉంటది కాబట్టి సో, వన్స్ వి ఆర్ స్ట్రాంగ్ ఇన్ స్టాండర్డ్ దెన్ ఇట్ ఈస్ ఈజీ టు కంప్లీట్ ఎవ్రీథింగ్ ఇన్ సింగిల్ మంత్. ఇది ప్లాన్ అన్నమాట. ఓకే. అంటే యాక్చువల్ థియరీ ఎక్కువ అంటారు పార్ట్ గానేసి ఇవి బేసిక్ బేసిక్ గూడా అనండి ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇది. అందరికీ రావాల్సినవి. ఓకే. ఇవే రాకపోతే మనకేం అర్థం కావు ఫ్యూచర్‌లో. వాట్ ఈస్ ఫ్యాక్ట్ టేబుల్ అంటే ఫ్యాక్ట్ టేబుల్ హావ్ మెజర్స్ అండ్ ఇట్ హాస్ ఎ ఫారెన్ కీస్ అని ఆగిపోతాం కానీ ఇందాక అడిగినా కదా ఒక క్వెషన్. ఏమడిగినాను? నాన్ అడిటివ్ ఫ్యాక్ట్స్ మనం ఫ్యాక్ట్ టేబుల్‌లో మెన్షన్ చేసుకోవాలా? వద్దా? అనేసి. ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఉండదు మీ దగ్గర. అంటే మీ దగ్గరని కాదు మన దగ్గర ఉండదు మనకు రాకపోతే. సో, ఫ్యాక్ట్‌లెస్ ఫ్యాక్ట్ అంటే ఏంటి? నార్మల్‌గా అలాంటి యాహ్!
నార్మల్ డేటాబేస్ కి కనెక్షన్ నుంచి ఆన్ ప్రెమిసెస్ ఇందులో ఫ్యాక్ట్ టేబుల్ డేటా వేర్ హౌస్ లోంచి కనెక్షన్ చేసుకోవచ్చా మనం? అక్కడ నుంచి ఏమైనా కనెక్షన్ ఈటీఎల్ టూల్ కావాలండి దానికి. అది ఏడీఎఫ్, అజూర్ డేటా ఫ్యాక్టరీ. విల్ ఎక్స్‌ప్లెయిన్ ఏడీఎఫ్ యాస్ వెల్. వాటిలో కూడా మనం ల్యాబ్స్ చేస్తాం. ఏడీఎఫ్ అయితే 20 డేస్ పడతది. ఓకే. సో ఈ ఫ్యాక్ట్ టేబుల్ ఎవరెవరికి యాక్సెసిబుల్ ఉంటుంది? లేదు, యాక్చువల్ డిమెన్షనల్ మోడలింగ్ అంతా టేబుల్స్ అనమాట. మనకి ఎవరికి యాక్సెస్ ఇస్తే దాన్ని డేటా గవర్నెన్స్ అంటారు యాక్చువల్లీ. డేటా గవర్నెన్స్ అనేది ఇంకా వాస్ట్ టాపిక్. ఇవన్నీ నేర్చుకోవాలి. డేటా ఇంజినీరింగ్ అంటే ఏదో ఒక ఏడీఎఫ్ నేర్చుకొని డేటాబేస్ నేర్చుకుంటే అయిపోదు. ఓకే. నేను ఎందుకు ఇంతగా ఇవన్నీ చెప్తున్నానంటే ఇవన్నీ వస్తేనే ఒక గుడ్ డేటా ఇంజినీర్ అనే వాళ్ళు ఎవాల్వ్ అవుతారనమాట. నా డౌట్ ఏంటంటే ఫ్యాక్ట్ టేబుల్ లో ఉన్న డేటా యాక్చువల్గా డైలీ రిఫ్రెష్ ఉంటుందా? ఎలాగా కొంచెం పీరియాడికల్లీ రీఫ్రెష్‌లో అలాంటివి ఏమి ఉండవు ఇక్కడ. ఓకే. అండ్ షెడ్యూలింగ్స్ ఉంటాయి. ట్రిగ్గర్స్ రియల్ టైమ్ డేటా అయినా ఉండొచ్చు. వాళ్ళ రిక్వైర్మెంట్ అది. లేదు ట్రిగ్గర్స్ నేను ఇందాక ఈటీఎల్ టూల్ అన్నా కదా! ఓకే. ఆ 30 మినిట్స్ పెడితే మీరు 30 మినిట్స్‌కి ఒక్కసారి డేటా లోడ్ కావడం జరుగుతది. అండ్ మీరు కరెంట్ అన్నారు కదా, కరెంట్ నో. హిస్టారిక్ డేటా కూడా ఉంటది. డేటా వేర్‌హౌసింగ్ అంటే హిస్టారికల్ డేటా ఉంటది. రిఫ్రెష్‌లు ఏమి ఉండవు. నో బ్యాకప్స్. సేమ్ టేబుల్‌లోనే మీకు హిస్టారిక్ డేటా డేటాబేస్ వేరు. ఓకే. మీరు డేటాబేస్ అంటున్నారు కదా! డేటాబేస్‌లో మీరు అనుకున్నట్టు బ్యాకప్స్ పెట్టుకుంటారు. రిఫ్రెషెస్ జరుగుతూ ఉంటాయి. బట్ డేటా వేర్‌హౌస్‌లో ఈజ్ మెయిన్ అది హిస్టారికల్ డేటా ఉంటేనే కదండీ మనం అంత రిపోర్ట్స్ చూడగలుగుతాము. అట్‌లీస్ట్ 5 ఇయర్స్, 10 ఇయర్స్ అన్నా ఉండాలి. సో ట్రాన్సాక్షనల్ డేటా వచ్చేసి ఒకసారి లోడ్ చేసిన తర్వాత డేటా వేర్ హౌస్లోకి ట్రాన్సాక్షన్ డేటా ఒకవేళ ఫ్యాక్ట్స్ ఏమన్నా వస్తే ఫ్యాక్ట్స్ చేంజ్ చేస్తామా, లేకపోతే ఫ్యాక్ట్స్ అనేది ఫిక్స్డ్ ఫస్టే అవి ఇంకా ఇంకేం చేంజ్ చేయలేమా? యాక్చువల్లీ ఏంటంటే మనము డేటా వేర్‌హౌస్‌లో లోడ్ చేసుకోమండి. డేటాని డేటా లేక్‌లో పెట్టుకుంటాము. ఓకే. డేటాని డేటా లేక్‌లో పెట్టుకొనేసి దెన్ అప్పుడు మన దగ్గర డేటా ఉంటది కాబట్టి అనలైజ్ అండ్ ఫస్ట్ క్రియేట్ ద డిమెన్షనల్ మోడలింగ్. హ్యావ్ ద డిమెన్షన్స్ అండ్ ఫ్యాక్ట్ టేబుల్స్ అకార్డింగ్ టు ద ఓఎల్టీపీ డేటా. దెన్ డూ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అకార్డింగ్‌లీ అండ్ స్టోర్ డేటా ఫ్రమ్ ఓఎల్టీపీ దట్ డేటా లేక్ డేటా ఇంటూ ద డేటా వేర్‌హౌసింగ్, ఫ్యాక్ట్ అండ్ డిమెన్షన్ టేబుల్స్. అవును చేస్తాము. ఒకవేళ ఇప్పుడు నాకు ట్రాన్సాక్షన్స్ పర్ డే కొన్ని మిలియన్స్ వస్తాయి. మిలియన్స్ అప్పుడు నాకు చేస్తాం. కొత్త ఒక కొత్త ఫ్యాక్ట్ ఓకే. వచ్చింది. సో కొత్త ఫ్యాక్ట్ వచ్చినప్పుడు మళ్ళీ నాకు అది ఎట్లా పుష్ ఓకే. అవుతుంది? మీరంటుందేంటంటే బ్రాండ్ న్యూ రికార్డ్స్ అండ్ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ గురించి మాట్లాడుతున్నారు నాకు తెలిసి. ఓకే. ఇవి ఫ్యాక్ట్ టేబుల్‌లో ఏంటంటే అప్‌డేట్స్ జరగవు. ఎప్పటికి ఇన్సర్ట్సెస్ జరుగుతాయి. గుర్తుపెట్టుకోండి మీ అందరూ. ఎప్పటికి ఇన్సర్ట్సెస్ జరుగుతాయి. అండ్ ఇప్పుడు డిమెన్షన్స్ ఉంటాయి గదా! డిమెన్షన్స్‌లో వచ్చేస్తే మనకి ఓన్లీ కరెంట్ ఏమంటారంటే ఎస్‌డి టైప్స్ ఉంటాయన్నమాట. స్లోలీ చేంజింగ్ డిమెన్షన్స్ అని. టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4 అనేసి. సో, మీరు టైప్ 2కెళ్తే ఒక రకంగా, టైప్ 3కెళ్తే ఒక రకంగా ఉంటదనమాట. నేను ఎస్‌డి టైప్స్ చెప్తాను. అప్పుడు అర్థమైతది మీకి. సో ఓకే. టైప్ 2 నాకు తెలిసి టైప్ 2 డైమెన్షన్స్‌లో ఉంటది. బట్ టైప్ 2 అనేముండదు. ఓకే. 6 టైప్స్ ఓన్లీ ఉంటాయి. ఇన్స్ట్రక్షన్ మాత్రం మేబీ టైప్ మీరు 1 టైప్ 2 యూజ్ మాత్రమే. చేస్తూ ఉండొచ్చు. ఓకే. హ్మ్. అంటే అంటే నా క్వశ్చన్ ఏంటంటే కార్తిక, అంటే ఫ్యాక్ట్ టేబుల్ ఫిక్స్‌డా? ఒకసారి మన డేటా వేర్ హౌస్‌లోకి డేటా మైగ్రేట్ చేసిన తర్వాత ఏమన్నా ఫ్యాక్ట్ వస్తే ఇన్సర్ట్ చేస్తామా చేయమా అని అంతే. ఇన్సర్ట్ అంటే రికార్డ్ వైస్ మాట్లాడుతున్నారా? మీరు కాలమ్ వైస్ మాట్లాడుతున్నారా? రికార్డ్ వైస్ సపోజ్ నేను ఇన్సర్ట్ నాకు చేస్తామండి. కొత్త ఇన్సర్ట్ ప్రోడక్ట్ చేస్తాము. చేస్తామా? హ్మ్. ఓకే. చేస్తాము. అదే అడుగుతున్నా. సో కార్తిక, లెట్స్ సే ఒక కొత్త కాలం అనేది యాడ్ చేయాలి ఫ్యాక్ట్ టేబుల్లో. సో హ్మ్. ఆ టైప్లో ఎలా ఉంటుంది? డైరెక్ట్‌గా యాడ్ చేసుకోవచ్చు. బట్ మీరు కొంచెం ఎందుకు యాడ్ చేస్తున్నావో రీజన్ అయితే మెన్షన్ చేసుకొని చేయాల్సి ఉంటదనమాట. మీరు మనం ఒక్కరమే కాదు కదా! సో, ఇట్ హాస్ క్లియర్ సో రీజన్ అప్డేట్ ఉంటే చేస్తాం జస్ట్ కదా. ఆల్టర్ చేసుకుంటాను టేబుల్‌ని అంతే. ఈడ ఫ్యాక్ట్ అంటే ఓకే ఏం ఓకే లేదు, టేబులే. క్రియేట్ టేబులే. ఓకే 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 ఓకే. సో మీరు అన్నారు కదా ఫ్యాక్ట్ టేబుల్ అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది అని చెప్పేసి, మన నాట్ ద ఫిక్స్డ్‌గా డైమెన్షన్ డేటా ఉండాలండి. అని నేనిప్పుడు చెప్పని. ఏం చెప్పినా గానీ, అది అలా ఉండాలి. ఫస్ట్ చేసుకున్నప్పుడే ఫిక్స్డ్‌గా ఉండాలి. బట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అనేవి మారుతూ ఉంటాయి గదా! మారుతూ ఉంటాయి. లేకపోతే ఎస్. మనం సరిగ్గా చేసుండము. సో, అలాంటప్పుడు ఆల్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటది. అండ్ వన్ మోర్ థింగ్, డేటా వేర్‌హౌసెస్‌లో మోస్ట్‌లీ మనం కాలమ్‌ని రీనేమ్ చేయలేము. ఓకే. రీనేమ్ చేయాలి అంటే మనం ఆ కాలమ్‌ని వేరే చోట డ్రాప్ లోడ్ చేయాలి. చేసి ఓకే. టేబుల్. యా యా యా. సో, కాలమ్స్ యాడ్ చేసుకోవచ్చు ఈజీగా. బట్ ఏమైతే ప్రీవియస్ డేటా అంతా నల్‌గా ఉండిపోతది గదా! ఆల్రెడీ డేటా లోడ్ ఉంటే ఆ డేటాని ఎలా హ్యాండిల్ చేస్తారు? సో, ఇట్ క్రియేట్స్ సమ్ కాంప్లెక్సిటీ. సో, ఫస్టే నేను అందుకే చెప్తున్నా. డిమెన్షనల్ మోడలింగ్ ఏం చెప్తున్నానంటే, మీరు మన దగ్గర ఆల్రెడీ 10 మిలియన్ రికార్డ్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు మీరు కొత్త కాలమ్‌ని యాడ్ చేయాలనుకుంటున్నారు. ఆల్రెడీ 10 మిలియన్స్ రికార్డ్స్ డేటా ఏంటక్కడ? దాని పరిస్థితి ఏంటి? మీరు నల్స్ ఉంటాయి గదా! మీరు దాన్ని హ్యాండ్లింగ్ కొంచెం టైం పడతదనమాట.
అది డేటా ట్రాన్స్ఫర్మేషన్ కిందకి వస్తుంది కదా కార్తిక. ఆ డేటా ట్రాన్స్ఫర్మేషన్ కిందకి వస్తది. సో, అందుకే ఫస్టే మన డిమెన్షన్ మోడలింగ్ క్లియర్‌గా మెయింటైన్ చేసుకుంటాము. బట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ మారి యాడ్ చేస్తే పర్లేదు గానీ కాలమ్‌ని ఆహ్, మనం తప్పు చేసి యాడ్ చేసుకోకూడదు అంటున్నా నేనంతే. ఓకే. ఓకే. ఒకవేళ రా డేటా వస్తే ఏడీఎఫ్‌లోకి అక్కడ డైమెన్షన్స్ అన్నీ బిల్డ్ చేసి తర్వాత డేటా వేర్ హౌస్‌లోకి పంపించి మళ్ళీ అక్కడ సీడీసీ ఇంప్లిమెంట్ చేసి తర్వాత మైగ్రేట్ చేస్తారా ఫైనల్ టేబుల్స్‌లోకి? లేదండి. అసలు మీరు సీడీసీ ఎందుకొచ్చిందిక్కడ? ఓకే. మీకు లాస్ట్‌లో అర్థమైతది కోమలి. ఇది యాక్చువల్లీ కొంచెం మీరు కాంప్లెక్స్‌గా ఆలోచిస్తున్నారు. ఫస్ట్ అంటే నేను ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఫ్లో